కంపెనీ గుడ్ ప్రొఫైల్ మార్నింగ్ సార్. ఎవరైనా సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ నాగశేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రశాంత్ ఫ్రమ్ వెంకటగిరి. ఎస్ సార్. సో ఒకటి ఎస్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. డేవిడ్ సార్, విజయ్ టీమ్ నంద్యాల సార్. గుడ్ మార్నింగ్ డేవిడ్ సార్. ఎనీవన్ లీడర్స్, నేను చెప్పేది ఏమైనా ఇబ్బందికరంగా ఉంది? జస్ట్ ఏంటంటే ప్రొఫైల్ బలవంతం ఏం కాదు, రోజు ఖచ్చితంగా బై హార్ట్ చేసుకోవాలి. నేనేమంటున్నానంటే బ్రాంజ్ అండ్ అబోవ్ ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకుంటే కింద వరకు చెప్తాం. ఓకేనా? మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లేరు. మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాము, ఇది ఈ మధ్య పెట్టిందా లేకుంటే పాతదా, లేకుంటే దీని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్ ఆఫ్స్, ఏ ప్రొఫైల్ అంటే ఏముండదు. ఎవరు దీన్ని స్థాపించారు, అసలు ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఈ కొంచెం తెలియాలి. మనకు తెలుసు అని చెప్పేసి కింద మన టీంకి కూడా తెలియాలి. ఓకేనా? సో నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ డే అయినా సరే చూడకుండా ఏమొద్దు, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి, దాని మీద చెప్పాలి అందరూ. ఇది కొంచెం గమనించండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరైనా చెప్తారా? ఇది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది కష్టంగా ఉన్నాయి కొంచెం. ప్లీజ్ సార్, సురేష్ సార్, ఇవి ఖచ్చితంగా అందరికి తెలియాలి, బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళకి. ఎందుకంటే మినిమం మనం దేనిలో పని చేస్తున్నా కూడా మనం తెలియకుండా పని చేస్తున్నట్టుంది. వర్క్ చేస్తున్నాం, 3 జనరేషన్ ఇన్కమ్, 3 తరాలు మారుతున్నాయి అన్ని చెప్తున్నాం. అసలు ఏంటి కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఇవన్నీ ఇప్పుడు కాదు, డే బై డే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాం. ఈ పాయింట్స్ నోట్ చేసుకుని చూసే చెప్పండి. థ్యాంక్ యూ సార్. కొంచెం త్వరగా ఇన్వైట్ చేయండి. ఓకే, మీరు క్యారీ ఆన్ సార్. సురేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో నేను ఒక 5 minutes లో మళ్ళీ అటెండెన్స్ ఉంటుందండి. ఏ టీం నుంచి ఎంతమంది వచ్చారనేది ఇప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది నాకు. నేను అడిగే లోపు కాల్స్ చేసుకోండి దయచేసి. మళ్ళీ అడుగుతాను, నిన్నదే మళ్ళీ రిపీట్ అయ్యిద్ది. ఏ టీం నుంచి ఎంతమంది వచ్చారు నాకు అప్డేట్ కావాలి ఇప్పుడు. ఓకేనా? ఎందుకు దీన్ని పర్టికులర్ గా సీరియస్ గా తీసుకున్నానంటే, నేను హోమ్ మీటింగ్స్కి వెళ్తున్నాను. హోమ్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఎవరైతే అప్లైనర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు వేరే వాళ్ళకి తీసుకెళ్తున్నారు. మీరు చెప్పండి సార్ వీళ్ళకని. అంతవరకు బాగానే ఉంది. తీసుకెళ్ళాక వీళ్ళకేం తెలియకపోవటం వల్ల వీళ్ళకాడే 100 డౌట్లు ఉన్నాయి. వీళ్ళకే పూర్తిగా తెలియకపోవటం వల్ల మేము ఇటు రావడంతో వాళ్ళ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ డౌన్ స్కిల్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ మేము ఎందుకు పొద్దున్నే జూములు పెట్టి ఎందుకు ఎన్ని చేస్తున్నామంటే, మేము మిమ్మల్ని పైకి తీసుకురావడానికి 100% మేము రెడీగా ఉన్నాం. బట్ దానికి నాలెడ్జ్ తీసుకోవడానికి మీరు రెడీగా లేకపోతే మనం ఏం చేయగలం ఆలోచించండి. హోమ్ మీటింగ్స్ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఏ టీంకైనా, ప్రసాద్ సరైనా, ఆనంద్ సరైనా, లేకపోతే వాణి మేడం టీంకి, ఏ టీంకైనా ఒకటే నా రిక్వెస్ట్ అండి. లీడర్స్ కానీ కింద వాళ్ళు కానీ జూమ్ మీటింగ్లకు రాకుండా హోమ్ మీటింగ్స్ అనేవి అడగొద్దు. నాట్ ఓన్లీ హోమ్ మీటింగ్స్, ఎంఎస్ఆర్ మీటింగ్స్ కానీ రావు అక్కడికి. ఎందుకు రావు అంటే ఇచ్చినా వేస్ట్ అయిపోతాయి. మా బాధ అది. ఓకేనా? ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా మంది మేము వెళ్తున్నప్పుడు లేడీస్ చెప్తున్నారు, మాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి సార్, బయటికి పంపించరు, ఎలా మేము బిజినెస్ చేయాలి, బిజినెస్ నాలెడ్జ్ తీసుకోమంటున్నారు మీరు, మాకడేమో స్కిల్స్ లేవు కదా, మేము ఒంగోలు వచ్చి మీటింగ్లు కట్టిన. అరే, ఏకుందామని లేచి నీ దబరాలు నువ్వు గడుక్కుంటా చెవిలో బ్లూటూత్ పెట్టుకుంటే మొత్తం వెళ్ళిద్ది తల్లి. మీ ఇంటికే నాలెడ్జ్ తెచ్చిస్తామంటుంటే ఇది కూడా చీప్ అయిపోయింది మీకు. ఇట్లా ఏకుందామని ఇంటికాడ నేర్చుకోక, స్కూల్కి పోక, చదివెట్టు రావాలా, నెలకు లక్ష కావాలనుంటివి. ధర్మంగా ఆలోచించండి. మీ అంతటి మీరు ఆలోచించి, మాకు డబ్బులు రావట్లేదు సార్, దీంట్లో కష్టపడట్లేదమ్మా. మనం ఉదయం నుంచి నిన్న చాలా మంది ఫీల్డ్ లో తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది, 7,000, 8,000, 10,000 కోసం ఏకుందాం 4:30కు లేచి బాక్స్ కట్టుకొని సాయంత్రం 5, 6 అయింది స్కూల్ టీచర్ ఇంటికి వచ్చేసరికి.
రక్తం దాగుతారు పిల్లలు స్కూల్లో. దానికి ఎంత సమ్మగా అలవాటు పడిపోయారంటే అబ్బా అబ్బా ఏం ఆనందం. ఏంటి అసలు మనుషులు ఉన్నారో బతుకున్నారో చచ్చిపోయారు అన్న ఎగ్జాస్ట్ అయిపోతున్నారు 10,000 కోసం. నెలకు 1,00,000 వస్తే ఇక్కడ 2 years సిన్సియర్ గా వర్క్ చేయమంటే ఆ డిసిప్లిన్ చూపించలేకపోతున్నారు. చేస్తున్నారు, బట్ ఆ సేమ్ డెడికేషన్ డిసిప్లిన్ మిస్ అవుతుంది. గమనించండి మీరు. నేను ఒక వీడియోలో విన్నాను అన్నమాట దీన్ని. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా. సార్ ఎవరో వీడియో ఆన్ చేశారు, ఒకసారి ఆఫ్ చేయండి సార్. అది ఆనంద్ సార్ ఒకసారి మీ వీడియో చూడండి. ఓకే ఓకే సార్. ఎవరో గ్యాస్ పే చూపిస్తున్నారు. ఓకే, సో ఒక వీడియోలో చూసాను ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు అంటే దీన్ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయరంట. అంటే దీని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా ట్రీట్ చేయరంట. ఒక రోజు సరిగ్గా చేసి 2వ రోజు సరిగ్గా చేసి ఏం కాదులే అంటే ఇక్కడ బాస్ ఉన్నాడు కదా, ఇక్కడ బాస్ ఉండకపోయేసరికి తెలియకుండానే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మీ బిజినెస్, మీరు ఆ ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? కష్టం సార్, చాలా కష్టం. ఇప్పుడు మేమందరికి మెయిన్ లీడర్స్ కి నిద్రపోయేసరికి 12 అవుతుంది. మా మొఖాలన్నీ ఏగుందాం లేచే మొఖాలు కాదు, ఇవన్నీ 7 గంటల తర్వాత బెడ్ మీద నుంచి లేసేవి. బట్ మేము మైసూర్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అది అలవాటు చేసుకున్నాం. ఎవరైతే అన్కంఫర్ట్ జోన్ లో ఉంటారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ వచ్చింది అనేది నెలకు 48 లక్షలు తీసుకుని ఆయన చెప్పాడు. ఆయన రేపు గుంటూరు వస్తున్నాడు, అది మళ్ళీ మీరు డైరెక్ట్ గా వినే అవకాశం ఉంది. ఎంత బాగుంటదంటే గంటన్నర సెషన్ ఉంటుంది సార్, ఎక్కువసేపు ఉండదు. మీరు మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు. సో అందరూ కూడా అక్కడికి 2 నెలలకు 48 లక్షలు సార్. ఫిగర్ ఏంటుంటేనే టెంప్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఆయన మాటలు చాలా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటాయి. ఇంకొకటి మీకు సుబ్బయ్య శెట్టి సార్ గురించి ఒక మాట చెప్పాలి. మనం అందరం చాలా చాలా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాం. ఆయన ఏంటి తెలుసా, అప్పట్లో 18 సంవత్సరాల క్రితం ఆయన వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు 1,50,000 శాలరీ. ఏనండి, 1,50,000 శాలరీ, ఫ్లైట్ లో జర్నీ. అప్పుడే అవి పక్కన పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి దానికి రిజైన్ చేసి వచ్చాడు. అప్పట్లో 1,50,000 అంటే మీరేమో ఇమాజిన్ చేసుకోండి ఎంత లగ్జరీ లైఫ్. అక్కడి నుంచి మళ్ళీ 60 రూపాయలతో స్టార్ట్ చేశాడు. అంటే నెలకు 60 రూపాయలు 70 రూపాయలు వచ్చే స్థాయి నుంచి నెలకు 48 లక్షలు. ఇంకొక వండర్ ఏంటి తెలుసా, మనం పక్క భాషలు మాట్లాడాలంటే సచ్చూరుకుంటాం. 12 భాషలు నేర్చుకొని 12 రాష్ట్రాల్లో వెస్టేజ్ ని తీసుకెళ్ళటానికి 12 భాషలు నేర్చుకొని 12 భాషల్లో మీటింగ్లు పెడుతున్నాడు. ఏది మనలాగా మాట్లాడటం వేరు, క్యాకు అని మీటింగ్లు ప్రసంగాలు ఇవ్వటం వేరు. అతనికి ఎంత దూరదృష్టి ఉంది చూడండి. రాబోయే రోజుల్లో నా బిజినెస్ ఎక్స్పాండ్ కావాలని చెప్పి కొత్త లాంగ్వేజ్లు 12 నేర్చుకున్నాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి సార్. మనకు అట్లాంటి వాళ్ళ నీడబడ్డా కానీ మనం సక్సెస్ అవుతాం డైరెక్ట్ సెల్లింగ్ లో. ఓకేనా? సో చాలా గొప్ప వ్యక్తి. మనం ఖచ్చితంగా ఆ టీమ్స్ అన్ని కూడా దానికి ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? సో బూట్ క్యాంప్ కూడా వదిలారు 21 నెక్స్ట్ మంత్. మీరు వదిలే పోస్ట్ వదిలేరు కదా, డేట్ ఉంది. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే బూట్ క్యాంప్ కి నిన్న ఎంఎస్ఆర్ గారు చెప్పారు, ఈసారి టికెట్స్ ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకే లోపల సీటింగ్. 900 సీటింగ్ ఉంది హాల్లో. ఎవరైతే టికెట్స్ ముందుగా పంపిస్తారో వాళ్ళకి మాత్రం లోపల సీటింగ్. మీరు ఎప్పుడు పోయినా 900 తర్వాత ఎవరు పంపించినా వాళ్ళు హాల్ బయట కూర్చోవాలి ఎప్పుడు పంపించినా. ఇది బాగా గుర్తుపెట్టుకుని గురువు గారు నేను గుర్తు చేయమన్నారు. ఓకేనా? సీటింగ్ ఉంటుంది, 900 సీటింగ్ ఇన్సైడ్ ఛాన్స్ ఉంటుంది. సో పర్టికులర్ గా మనకు ఫోన్ చేసి చెప్పాడు, మీ టికెట్స్ బ్లాక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ తెలంగాణ వాళ్ళు వచ్చి పడ్డారంటే వాళ్ళక్కడ బూట్ క్యాంపులు లేవు. వాళ్ళు బూట్ క్యాంప్ అంటే తిరణాలలాగా ఉంటుంది వాళ్ళకి. ఆ జనం కనుక బస్సులు వచ్చి పడ్డారంటే మీరు తెర ముందు కూర్చోవాలా. సో మీరు చూద్దాం అనకుండా ఎవరు టీమ్ లీడర్స్ వాళ్ళు టికెట్స్ ముందు హోల్డ్ చేసుకొని అతనికి చెప్పేస్తే మన సీటింగ్ ఎక్కడికి పోకుండా ఉంటది. లాస్ట్ టైం బట్టి ఇబ్బంది లేకుండా ఉంటది. సో ఇది గమనించండి, ఎంఎస్ఆర్ గారు నేను ప్రత్యేకించి చెప్పారు. ఓకేనా? ఈ 2 అంటే అప్డేట్స్ రాబోయే మీటింగ్స్.
ఎస్ ఇప్పుడు ఒకసారి రవి సార్, ఒకసారి మా టీం మెంబర్స్ ఎంతమంది వచ్చారు? రవి సార్, అసలు రవి సార్ వచ్చాడు ఆయనకి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ మన టీం ఏది అటెండెన్స్? 9 నెంబర్స్ నాకు వచ్చారు. నైట్ వచ్చా లేట్ అయిపోయిందా? అవును సార్, నిన్న మళ్ళీ మాట్లాడలేదు కొత్త వాళ్ళతో, మళ్ళీ ఒకసారి యాడ్ అవ్వమంటే. ఇబ్బంది పెట్టం ఎందుకనే? లేదు, వాళ్ళతో మాట్లాడలేదు, ఈ టైంలో చేసిన యాడ్ అవ్వలేదు, ఈ రోజు మాట్లాడదాం గట్టిగా అని చెప్పి. ఈ రోజు మాట్లాడు, నాకు రేపటికి మా చేంజెస్ రావాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే మేడం. వాణి మేడం, మన వాళ్ళు ఎంతమంది వచ్చారు మేడం? వాణి మేడం, ఒకసారి వాణి మేడం టీం అన్మ్యూట్ చేసుకొని ఒకసారి నాకు అటెండెన్స్ ఇవ్వండమ్మా. జ్యోతి మేడం. జస్ట్ ఇప్పుడే లక్ష్మి కాల్ చేసింది. ఓకే ఓకే. ఉన్నవ నుంచి ధనలక్ష్మి, భవాని, లక్ష్మి, అట్లా గొట్టిపాడు నుంచి అన్నపూర్ణ, జ్యోతి, బాలు, అరుణ, మల్లాయపాలెం నుంచి విజయలక్ష్మి అంట కొత్తగా ఈరోజు. ఓకే 9. లక్ష్మి ఇంకెవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? నేమ్స్ మీ డౌన్ ఎవరున్నా లక్ష్మి ఆన్లైన్ బాలు గారు కూడా ఉన్నారు సార్. బాలు గారు, అరుణ, విమలా గారు మేడం. అనిత మేడం రాలేదా? అనిత మేడం, సునీత మేడం ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. ఏందైతే ఉప్రాయలేదు వాళ్ళు. అనిత నిన్నేమో దూసుకొని ఎత్తివి. అనిత చేబ్రోల్ లేనట్టుంది. ఓకే ఓకే మేడం. ప్రసాద్ సార్ టీం 14 మెంబర్స్ దాకా వచ్చారు సార్. 14. నిన్నటి మీద పెంచి ఒక అత్త. నాకు రోజుకి అప్డేట్ కావాలి, పైకి పోవాలి. ఓకే మల్లేశ్వర్ మేడం, మీ టీం అక్కడ మౌనిక మేడం ఎంతమంది వచ్చారండి? మౌనిక మేడం, మల్లేశ్వరి మేడం, ఏంది ఇల్లు అడిగిపోయారు? గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మా టీం నుంచి నవశాంతి. ఎంతమంది పేర్లు వెళ్ళాలి ఎంతమంది? 6 సార్. ఏంది నిన్న 8, 9 చెప్పావు, చాలా మంది ఉన్నారు, ఎందుకు 6 అయ్యారింది? వాళ్ళిద్దరికి జూమ్ మళ్ళీ అప్డేట్ చేయాలి సార్, వాళ్ళకి రావట్లేదు ఎంత టచ్ చేసినా. ఓకే ఓకే. మెంబర్స్ స్క్రీన్ షాట్ పెట్టారు, వాళ్ళకి అప్డేట్ చేసి ఇవ్వాలి, మళ్ళీ ఈ రోజు వెళ్ళి అప్డేట్ చేస్తాను సార్. అదే మేడం, మెంబర్స్ పెరగాలి నాకు. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే. ఎస్. నెక్స్ట్ హరి సార్. సార్ ఇప్పుడు మీ టీం మెంబర్స్ ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ పిలుస్తా, మళ్ళీ వెళ్ళిపోయారు. ఎస్ సార్ అని రెడీగా ఉండండి. హరి సార్ టీం. ఆనంద్ సార్ లేరా? హరి సారు, కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సుబ్రహ్మణ్యం, హరి టీమ్. ఓకే ఓకే. హరి సార్ లేరా? హరి సార్ కి డేటా అయిపోయింది, రీఛార్జ్ అయిపోయింది. అది వాడు బామర్ దగ్గర ఉన్నాడు కానీ. ఓకే ఆయన మాట్లాడు. ఓకే ఫోన్ దగ్గర లేదు. కోటి సార్. లేరా సార్ కోటి సారు? సార్ ఇడిపోయాడు కోటి, నిన్న కూడా లేడు. మేడం కోటి సార్ ఒకసారి కాల్ చేయండి. నాగలక్ష్మి మేడం, మానస మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంది మన అప్డేట్స్ ఏంటివి? సార్ నా టీం నుంచి రాజమండ్రి నుంచి 2, నంద్యాల నుంచి 4 సార్. 6, 7 పెంచావు మొత్తం మీద? ఎస్ సార్.
రేపు 10 పోవాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే. సో మనకి ఆ మేడం గారు ఉన్నారు కదా, మీ సిస్టర్ ఆనంద్ సార్, ఆవిడ పేరు సుహాసిని మేడం మేడం ఉన్నారా? సుహాసిని మేడం ఉన్నారా? మేడం మొన్న కూడా లింక్ మిస్ అయ్యి వేరే జూమ్ లోకి ఎంటర్ అయ్యారంట వాళ్ళు. ఒకసారి అది రిమైండ్ చేయండి. మనకు అదే టైంలో వేరే జూమ్ లింక్ వస్తుంది, వీళ్ళు కొంతమంది దాంట్లో దూకుతున్నట్టున్నారు. కొండేపి టీం అని ఉంటుంది సార్ మన లింక్. అదే అదొకటి మన వాళ్ళు మన చూసి మళ్ళీ అదే టైంలో సెండ్ చేస్తారు ఉదయం. ఓకే సార్, ఒకసారి రిమైండ్ చేయండి సార్. ఆనంద్ సార్, మేబీ ఆవిడ దాంట్లోకి వెళ్ళారేమో. షూర్ సార్, కాల్ చేస్తాం. కాల్ చేయండి సార్. మీ వాళ్ళు ఎవరన్నా పొరపాటున జూమ్ లింక్ మిస్ అయ్యి వేరే లింక్ ఏమైనా టచ్ చేసి ఉంటారేమో, ఒకసారి వాళ్ళకి చెప్పండి అయినా బ్యాక్ వచ్చి మన దాంట్లో జాయిన్ అవ్వమని. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఎస్, నిన్న కొంతమంది అయిపోయినాయి. అరుణ మేడం సార్, విజయ్ సార్. నేను అదే చెప్పాలనుకుంటున్నా సార్. దాదాపు 4 రోజులు 5 రోజులు అవుతుంది. మన లింక్ వచ్చినప్పుడే కరెక్ట్ గా లింక్ పెడతారు సార్. అదే అది లింకులు మాటికి. విజయ్ సార్, మన టీం ఎంతమంది వచ్చారు? వచ్చారు సార్, 4 వచ్చారు సార్. 4 పెంచాలి విజయ్ సార్. పెంచు సార్. మెంబర్స్ పెరగాలి. నీకు 29 నంద్యాల సైదుల్ సారు, 31 ఎంఎస్ఆర్ సార్. అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఇన్కమర్ తో వస్తారు సార్ ఎంఎస్ఆర్ ఫస్ట్ వీక్ లో ఉంటది. ఫస్ట్ వీక్ లో ఎంఎస్ఆర్ వస్తున్నాడు. 29 సైదుల్ సార్. నువ్వు పోయి సైదుల్ సార్ మీటింగ్ ఉపయోగించుకోండి ముందు. 28 ఉంది సార్. 28 సార్, 29 కాదు. ఓకే, 28 ఉపయోగించుకోండి. తర్వాత ఫస్ట్ వీక్ లో ఎంఎస్ఆర్ గారు వస్తారు, మీకు డబుల్ ధమాకా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే విజయ్ సార్, మీ టీం అది. ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మన వాళ్ళు కొంతమంది తీసుకుందాం. నెక్స్ట్ నేను పిలిచా, మిస్ అయింది. జ్యోతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆ కోర్టులో కనుక వాళ్ళు పిలిచినట్టు జ్యోతి మేడం అని నేను ఆయన నుంచి కొట్టుకుంటున్నాం అండి. ఏడున్నారు మీరు? సార్ నిన్న అసలు నాకు జూమ్ ఓపెన్ అవ్వలేదు సార్, ట్రై చేశాను. అవును సార్. ఓకే ఒక్కసారి మీ డీటెయిల్స్ మేడం. డీటెయిల్స్ సార్. నా పేరు జ్యోతి సార్, నేను ప్రతిపాడు వేదవాణి మేడం టీం సార్. ఏం చేస్తున్నారు? నేను వచ్చేసి ఆశా వర్కర్ గా చేస్తున్నాను సార్. ఇంకేదో లీడర్ కదా మేడం, FTF అది చెప్పారు మీరు మొన్న. యూనియన్ CITU యూనియన్ కి నేను ప్రధాన కార్యదర్శిని సార్. CIQ అంటే మేడం? అది ఒక యూనియన్ సార్. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి కొన్ని యూనియన్స్ ఉంటాయి సార్. ఓకే. అట్లాగా మాకు కూడా CITU యూనియన్ అనేది దాంట్లో నేను ప్రధాన కార్యదర్శిని. ఓకే. మీ వారు ఎక్కడ మేడం వర్క్ చేసేది? మా హస్బెండ్ వచ్చేసి బెంగళూరులో చేస్తారు సార్. బెంగళూరులో నాకు తెలిసి మోర్ దెన్ 1 lakh ఉంటుంది కదా శాలరీ సార్కి? 1.5 lakh ఉంటుంది సార్. 1.5 లక్షన్నర. ఓకే. మీ ఇంటికి వచ్చి షాక్ అయ్యాను మేడం. నాకు తెలిసి మీ ఇంటికి మీ జాబ్కి అసలు సంబంధం లేదు. అవును సార్. ఓకే. అంటే హెల్త్ లో చేయాలనేది నా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఆల్రెడీ నాకు ANM అయిపోయింది చదవటము. GNM సెకండ్ ఇయర్ లో ఉన్నాను సార్, చదువుతున్నాను. చదువుతున్నారు ఇంకా? మీకు మేడం ఇంకా చదవాలనిపిస్తుందా మీకు? మేము ఈ వెస్టేజ్ విన్నాక మనస్ఫూర్తిగా చెప్పండి. వెస్టేజ్ విన్నాక ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జాబ్ కి వెస్టేజ్ కి మీకు తేడా చెప్పాం. ఆల్రెడీ చూస్తున్నారు జాబ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు. జాబులు పక్కకు పెట్టి చేస్తున్నారు. మీరు బూట్ క్యాంప్ కు రాలేదు. మనకి 35,000 శాలరీ తీసుకునే సారు రిజైన్ చేసి ఇప్పుడు నెలకు 7.5 లక్ష. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఇదంతా విన్నాక అసలు వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు మీరు? వెస్టేజ్ లో హెల్త్ ఉందని ప్లస్ ఆదాయం కూడా ఉందని చెప్పేసి వచ్చాను సార్. వచ్చాక ఏం గమనించారు?
మీకు నచ్చిన విషయం ఏంటి ఇందులో? వచ్చాక వచ్చేసి 3 జనరేషన్స్ అదే 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది కదా సార్, అదొకటి బాగా నచ్చింది సార్ నాకు. ఆ, ఇంకా అనుమానాలు స్టార్టింగ్ లో చాలా వచ్చినాయి అన్నారు నాతోటి. వచ్చినాయా కంపెనీల మీద? వచ్చినాయి సార్. మరి వచ్చిపోయినాయా అట్టే ఉన్నాయా? పోయినాయి సార్, క్లారిటీ వచ్చింది సార్. వెస్టేజ్ మీద ఉన్న అనుమానాలు పోయినాయా? పోయినాయి సార్. క్లారిటీ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఎక్కడ తీసుకున్నారు? ఏమేమి అనుమానాలు వచ్చినాయి? ఎట్లా వచ్చింది క్లారిటీ? అంటే నా దగ్గరకు వచ్చిన కంపెనీస్ 2-3 వచ్చినాయి సార్. నేను దానిలాగే వెస్టేజ్ కూడా ఉంటదేమో, ఏది ముందే మనల్ని ప్రెజర్ చేస్తున్నారు కొనమని, 16,000 పెట్టి నువ్వు కొనాల్సిందే అని చెప్పేసి మా కొలీగ్ పనిచేసే అమ్మాయి చెప్పింది సార్. అట్లాగా ఇంకో సార్ కూడా ఈ కంపెనీ గురించా? ఈ కంపెనీ కాదు సార్, వేరే కంపెనీస్, అది నేను పేరు కూడా మర్చిపోయాను. ఓకే, సేఫ్ షాప్లే. ఓకే. ఇంకొక సార్ కూడా ఇట్లాగే నందిపాడులో చెన్నై సార్ అని చెప్పేసి, ఆయన హెల్త్ ఫీల్డ్ లోనే పనిచేస్తారు. ఆ సార్ కూడా చెప్పారు, నువ్వు చాలా యాక్టివ్ గా ఉన్నావు, దీంట్లో చేసుకోమ్మా, నువ్వు 5,000 పెట్టి ఫస్ట్ కొనుక్కో అన్ని అని చెప్పారు సార్. దీంట్లో నాకు మొదట మీరు వచ్చి చెప్పినప్పుడు, మీరేం కొనొద్దు మేడం, షాప్ మార్చుకొని మీకు ఇష్టమైతేనే కొనుక్కోండి, ఆ మాట బాగా నచ్చింది సార్. ఓకే, రూపాయి పెట్టుబడి లేదు అంటంతో మీకు ఒళ్ళు మేము చేసుకున్నారు. ఓకే, ఇబ్బంది లేదని. అవును సార్. ఇంకా తర్వాత మా హస్బెండ్ తో చెప్తే, అలాంటి కంపెనీస్ చాలా వచ్చింది, ఫేక్ ఏమో అని చెప్పేసి చెప్పారు సార్. తర్వాత సార్ క్లారిటీ ఇచ్చారు, 2004లో ఇది వచ్చిందంట, 20 సంవత్సరాలు దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒకసారి ఆన్లైన్ లో కొట్టి చూడండి మీరు కూడా అని చెప్పేసి మా హస్బెండ్ తో చెప్పాను సార్. ఓకే, టాప్ 5 లో ఉంది ఇది కూడా అని చెప్పాను. ఆ తర్వాత నేను యూనియన్ లో ఉన్నాను కాబట్టి నాకు కొన్ని డౌట్స్, ఎందుకంటే యూనియన్ అనేది సత్యానికి ధర్మానికి ఇది చేయాలి కదా అనే ఉద్దేశంతో, దీంట్లో నేనేమన్నా జనాల్ని మోసపుచ్చుతానా, నేనేమన్నా మోసపోతానా అని ఫస్ట్ ఆలోచన వచ్చింది సార్. ఓకే, నాకు కూడా అడిగారు. అది క్లారిటీ తీసుకున్నాను సార్. క్లారిటీ తీసుకున్నారా? ఏం క్లారిటీ తీసుకున్నారు? దీంట్లో మనం ఎవరి చేత ₹1 ఐడి వేసేటప్పుడు కూడా ₹1 మనం ఎవరి చేత కట్టించుకోవట్లేదు. ఒకటి వాళ్ళ ఆరోగ్యం కోసమే మనము దీంట్లో సజెషన్ చేస్తున్నాము. వండర్ఫుల్. ఆ 2 క్లారిటీ ఉంది సార్. ఓకే, ఇప్పుడు డిసైడ్ అయ్యారు ఎంతకి? డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయ్యారు. డిసెంబర్ గోల్ ఏంది? డిసెంబర్ గోల్ 30,000 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు ఇంకా జిఎన్ఎంలు ఎఫ్ఎన్ఎంలు వద్దు ఇంకా. ఓకే సార్. మళ్ళీ కట్టప్ప లైఫ్ నుంచి మళ్ళీ పోతానంటారు ఏంది? ఒక పక్క రోజు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని కట్టప్పో అని చెప్పి వాయిస్తా ఉన్నా, మళ్ళీ ఆడికే పోతానంటారు మీరు. కాదు మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకేనా, మీరు త్వరగా, చాలా గొప్ప లీడర్ మీరు. వాయిస్ ఉంది, సర్కిల్ ఉంది, రైట్. మీరు ఇప్పుడు దాకా డౌట్ఫుల్ గా ఉన్నారు కాబట్టి స్పీడ్ గా టీం రావట్లేదు. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మీరు బాగా గమనించండి. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పేటప్పుడు నీలో 100% కాన్ఫిడెంట్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీ మాటలో నుంచి వస్తాయి. మీకే దాని మీద అనుమానం ఉండటం వల్ల దాన్ని బలంగా చెప్పలేకపోతున్నాం. ఇది ఒక పెద్ద మైనస్. మీరు ఐ హోప్ క్లారిటీ తీసుకున్నారు అనుకుంటాను మేడం. తీసుకున్నాను సార్. ఇబ్బంది ఏం లేదా? అడ్డాలు ఏముండవా? అడ్డాలు ఏం లేవు సార్. ఓకే మేడం. ఓకే, మనకి డేట్ ఇద్దాం త్వరలోనే, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి అందరికి డౌట్లు ఉంటాయి సార్. ఒక్క నిమిషం ఆలోచించండి. గవర్నమెంట్ కి 3 రకాల బెనిఫిట్లు ఇస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ద్వారా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంట్రీకే హెల్ప్ ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ₹1 ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయించుకోవట్ల. ఒకటి, లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉందో చూడండి. నెంబర్ 2, కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. అంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన వాటిని ఎంప్లాయ్మెంట్ ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇస్తున్నారు. నెంబర్ 3, లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు అవుతుంది గవర్నమెంట్ కి.
ఎందుకు అసలు తీసేయడానికి ఏమన్నా నెసెసిటీ లేదు. మూడోది, కల్తీ ప్రొడక్ట్లు మధ్యవర్తులను అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. అది గవర్నమెంట్ చూసి అందులో దీన్ని బాగా ఎంకరేజ్ చేసిన కంట్రీస్ లో అమెరికా ఒకటి. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఎంతమంది చేస్తున్నారో తెలిస్తే మనకు గుండె పగిలిపోయింది. గూగుల్లోకి వెళ్ళండి సార్, నేను మాట్లాడటం కదా, స్టాటిస్టిక్స్ మొత్తం చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నెక్స్ట్ పర్సన్ సాయన్న. సాయన్న రవి సార్ వచ్చారు మీ డౌన్లైన్ లో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సాయన్న, బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఏంటి వేస్టేజ్ లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? సార్ నేను ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్ లో ఉన్నా సార్. మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను సార్. మెడికల్ రిప్రజెంటేటివ్? అవును సార్. మీరు మెడికల్ రిప్రజెంటేటివ్, మీ బిజినెస్ సచివాలయం జాబ్ సార్. ఇద్దరి మీద ఎంత వస్తాయి? ఇద్దరి మీద మాకు ఒక 80 నుంచి 90 వస్తాయి సార్. ఏం సార్ నా అబద్ధం చెబుతున్నావు ఏంది? నీకే 80, 70, 90 వస్తాయి నువ్వు మొన్నప్పుడు. ఇన్సెంటివ్ వస్తే వస్తాయిలే సార్, అన్ని కలిపి 1 లక్ష. రెండు కలిపి 1 లక్ష వస్తాయి. అవును సార్. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి. నాకు సార్ ఫస్ట్ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్కి వచ్చాను సార్. స్టార్టింగ్ అంటే ఆ రోజు నేను ఫుల్ గా వర్క్ చేశాను డే అంతా. సార్ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. మీ భార్యది గవర్నమెంట్ జాబ్ కదా? అవును సార్. సచివాలయంలో? అవును సార్, మహిళా పోలీస్ సచివాలయం. మహిళా పోలీస్, ఓకే ఓకే, చెప్పండి. ఆనంద్ సార్ ఫోన్ చేసి చెప్తే నేను చెప్పాను. అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ సార్ ఆనంద్ సార్, ఇప్పుడు దాకా నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఏం మీటింగ్, నేను నా వల్లే తిరిగి తిరిగి నా పని అయిపోతున్నది, ఈ మీటింగ్ ఎక్కడికి వచ్చాను అన్నాను సార్. సరేలేనా, లేదులే ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చుందురు అన్నాడు. సరే వచ్చేటప్పటికి ఇద్దరం వెళ్ళి విన్నాం మీటింగ్. విన్న తర్వాత మా అంతటా మేమే ఐడి వేసుకొని ఒక 1500 ప్రోడక్ట్లు కొన్నాం సార్. 1500 ప్రోడక్ట్స్ కొన్నాము. ఎంఐ సార్ ఐడి వేసాడు. ప్రోడక్ట్ తర్వాత ప్రోడక్ట్ నాకు బాగా నచ్చినాయి సార్. ఫస్ట్ ఏమేమి నచ్చినాయి? రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా క్యాప్సులు, ఆమ్లా, సోపు, క్యారెట్ క్రీమ్ ఉన్నాయి కదా బ్యూటీ కేర్ లో, ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ అవి, తర్వాత టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, ఇవి తీసుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్ లో. వీటి వరకు తీసుకున్నాను, అవి బాగా నచ్చినవి. మరలా నేను ఏదో కావాలనుకుంటే మళ్ళీ మధ్యలో కూడా ఒక వస్తువు తీసుకున్నాను. అట్లా మీరు కూడా హోమ్ మీటింగ్స్ ఉండటం వల్ల మీ హోమ్ మీటింగ్స్ మాకు బాగా ఇన్స్పిరేషన్ అయినాయి సార్. ఓకే, చక్కగా ఇంకా ఇన్వాల్వ్ అవటం వల్ల బాగుంటది అని నేను ఇన్వాల్వ్ అవుతా ఉన్నాను. నాకైతే హ్యాపీగా ఉంది వెస్టేజ్ లో జాయిన్ అవటం అనేది. ఫ్యూచర్ లో భవిష్యత్తులో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని నేను డిసైడ్ అయ్యాను సార్. ఓకే, మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు డ్యూటీలు? పాపం ఇద్దరు చిన్నపిల్లలు కదా మేడం గారికి, అయినా మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు. ఎలా పాపం వీలు పడుతుందా? టైం ఎలా తీసుకుంటున్నారు? చిన్నపిల్లలే. ఎప్పుడు సార్? డైలీనా? ప్రతిరోజు జూమ్ మీటింగ్ సార్? జూమే కాదు, మామూలుగా మీరు ఫిజికల్ మీటింగ్స్ కూడా వస్తున్నారు. ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. అయినా కూడా కొంచెం నేను చెప్పాను మేడం గారికి, ఒక 2 years హార్డ్ గా ఉంటది, కొంచెం మనం కష్టపడాలి, కష్టపడితే మన జీవితాలు సెట్ అయిపోతాయి, మన పిల్లల జీవితాలు కూడా సెట్ అవుతాయి, వాటన్నిటిని భరించాలి, తప్పదు, సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతాం, మంచి ఫ్యామిలీ అని కూడా చెప్పాను సార్. వరకు అర్థం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే చాలా వరకు అర్థం చేసుకుంటూ ఉంటున్నారు సార్, ప్రాబ్లం లేకుండా. ఓకే ఓకే, మీకు బాగా నచ్చిన విషయం ఏంటి వెస్టేజ్ లో? మీరు బలంగా ఉండాలి, దీంట్లోనే ఉండాలి, దీంట్లో లైఫ్ ఉంది అనుకోవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్,
మీ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారు. నెలకు ₹1,00,000 అంటే కంఫర్ట్ జోన్ లోనే ఉన్నట్టు ఇద్దరి మీద సంపాదించుకున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీకు నచ్చింది ఏంటి? ఇంకా ఎక్కువగా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వచ్చు సార్. ఇంకొకటి మనకి ఎటువంటి బాస్ అనేది ఉండదు సార్. ఇక్కడ మనమే బాస్. అది ఓకే. తర్వాత టైం ఫ్రీడమ్. టైమింగ్స్ సంబంధం లేదు. రెండోది వచ్చేసి మనకి చాలా వరకు మనం ఎవరికన్నా అమౌంట్ డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేము సార్. ఏదో ₹1000 2,000 ఇవ్వగలుగుతాం. విడిగా వీటికైతే విడిగా కొంతమంది హెల్ప్ చేయాలంటే చేయలేం. విడిగా హెల్ప్ చేయాలంటే ₹1000 2,000 లేదంటే మాక్సిమం 10,000 ఎంత ఇవ్వగలుగుతాం సార్. అయితే దీనికి చాలా మందికి మనము ఉపాధి కల్పించిన వారు అవుతాం. లీడర్స్ తయారు చేయగలుగుతాం. ఓకే ఓకే ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఫైనాన్షియల్ గా చాలా మంది లీడర్స్ కూడా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు కూడా హ్యాపీగా మంచి ఫ్యామిలీ లీడ్ చేస్తారు సార్. కింద ఉన్న డౌన్ లైనర్స్. అది చాలా బాగా మందికి నచ్చింది. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంది ఇందులో. అది బాగా నచ్చింది మీకు. అవును సార్, అవును సార్. ఓకే ఓకే. ఏం అదే డిసెంబర్ గోలు? డిసెంబర్ గోల్ నేను 30 నుంచి 40,000 సార్. ఓకే. జూన్ గోల్ 1 lakh. జూన్ నెక్స్ట్ జూన్ కి 1 lakh. అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. తగ్గేదేలే. తగ్గేదే లేదు సార్. ఓకే ఓకే సార్. సాయి సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ నంద్యాల. విజయ్ నంద్యాల. విజయ్ అన్మ్యూట్ చేసుకో. సార్. ఎస్ ఎస్. గుడ్ మార్నింగ్ విజయ్. నీ వాయిస్ కట్ అవుతుంది విజయ్. సిగ్నల్ లేనట్టున్నాడా? సార్. ఓకే. ఏం చేసేవాళ్ళు మీరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు? చెప్తా, ఒక్క నిమిషం సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఒక మేస్త్రి వర్క్ సార్. బేల్దార్ మేస్త్రి. ఓకే. మేస్త్రి వర్క్ సార్. నేను 2009 నుంచి స్టార్ట్ అయినా సార్. అయితే నాకు ఏ ఒక్క పనిలో అయినా కానీ చూస్తే నేర్చుకోపోయే తత్వం ఉంది సార్. ఏదైనా చూస్తే పట్టుకుంటావు. ఓకే. పట్టుకుంటాను. ఎందుకంటే అది మీకు తెలుసు ఆల్రెడీ. వర్క్ కూడా బేల్దార్ మేస్త్రి అంటే కింద మనం వర్క్ చేయాలి ఫస్ట్. డైరెక్ట్ మనకు తాపి చేతికి ఇవ్వరు. అవును. డైరెక్ట్ గా ముందు బొచ్చలు మొయ్యాల. ఫస్ట్ చేయాలి. నేను చదువుకున్నది 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి వలన నేను ఫీల్డ్ లోకి అయితే వచ్చినాను సార్. ఇట్లా వచ్చి నేను కరెక్ట్ గా 6 నెలలు వర్క్ కింద పని చేసినాను సార్. మామూలుగా ఇప్పటికి కూడా నాతో పాటు చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా అట్నే ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా అట్నే చేస్తూనే ఉన్నారు. కానీ నేను 6 నెలలు చేసినాను. 6 నెలలు చేసిన తర్వాత డైరెక్ట్ కింద బడి మనుషులు అంటారు సార్. ఇంత మాల కలిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళందోళ్ళకి పోయి నేను మేస్త్రి వరకు డైరెక్ట్ ఎక్కేసిన సార్ 6 నెలల తర్వాత. ఓకే ఓకే. 6 నెలల తర్వాత ఎక్కేసినాను. ఎవరో కాదు సార్, నాకు పని నేర్పించినది మన బాబురావే. అవునవును. ఇక్కడ సైడ్ మన కోయిలగుంట్లకు వచ్చి, కోయిలగుంటలో ఒంగోలు రవి మేస్త్రి అంటే ఆయన టాప్ అన్నమాట. ఓకే ఓకే. సో వెస్టేజ్ చెప్తా లో సార్. చెప్తా. ఒక్క నిమిషం సార్. నా స్టోరీ చెప్తే మీకు కొద్దిగా అర్థమవుతాను, అంతే, ఏం లేదు. అంటే మనకి నీది మామూలుగా టెస్ట్ మనీ ఉంటది కదా, అప్పుడు కొంచెం వివరిద్దు కానీ ఇప్పుడు కొంచెం షార్ట్ కట్ లో. ఓకే ఓకే సార్. సరే సరే. మనకు అట్లా చేసేసి నేను తొందరగా వచ్చేసి వర్క్ నేర్చుకున్నాను సార్. వర్క్ నేర్చుకున్న తర్వాత దాదాపు అంటే ఒక 2 సంవత్సరాలు అయిపోయినాక నేను సొంతంగా 2013లో సొంతంగా చేసుకుంటాను సార్ వర్క్. ఇప్పుడు దాకా కూడా నా కింద వచ్చేసి ఒక 6 మంది 7 మంది దాకా పెట్టుకొని చేసుకుంటున్నాను. కానీ నేను ఎందుకు వచ్చినాను వెస్టేజ్ లేకంటే, నాకు ఇట్లా మీకు తెలియదు ఏమో సార్, మాకు ఈ ఫీల్డ్ లో పని చేసి సాయంత్రం పూట ఏదైనా తినాలి అది ఇది అనుకుంటాం కదా. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేవు, కానీ గోబీ మంచూరియా అవి ఇవి అని ఇట్లా లేనిపోనివన్నీ తిని అప్పుడు గ్యాస్ ట్రబుల్ అయితే ఫుల్ వచ్చింది సార్. ఓకే. గ్యాస్ ట్రబుల్ వచ్చిన తర్వాత నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఒక 2 years 3 years బ్యాక్ బాగా కడుపులో మంటగా అట్లా ఉంటున్నా సార్. నాకు గ్యాస్ ట్రబుల్ అంటే కూడా అంతగా అర్థం కాలేదు.
కానీ ఫ్యాంటా 40 వాడండి బాగుంటది అంటే ఫ్యాంటా 40 వాడుతూనే ఉన్నాను, బాగానే ఉంది సార్. అప్పటికేమో బాగానే ఉంది పడిగడుపున వాడుతుంటే. నాకు అర్థం కాక ఏంది ఇది ఇట్లా వచ్చింది, నాకు చిన్న వయసులో ఎట్లా వచ్చింది, ఎవరన్నా అడిగితే ఇంకా తప్పదు, ఇంకా డైలీ నువ్వు వాడుకోవాల్సిందే ఇది, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు అంటే డైలీ వాడుతూనే ఉంటా సార్. అదే టైంలోనే బాబురావు సార్ నాకు ఒకసారి ఫోన్ చేసినాడు, ఇట్లా విజయ్ ఇట్లా మన వెస్టేజ్ ఉంది ఆల్రెడీ, నాకు తెలియదు సార్ ఇది డైలీ ఇట్లా తగ్గించుకోవచ్చు అంటే చిట్కాలు ఏదో చేసిన. వేరే వాళ్ళు చిట్కాలు ఇట్లా గ్యాస్ స్టవ్లు అవి వాడు ఇవి వాడు అంటే చిట్కాలు చేసిన. ఒక రోజు అయితే 2 రోజులు అయితే వారం రోజులు 10 రోజులు అట్లా వాడుతున్నా కానీ డైలీ వాడలేకపోతున్నా. లేదు విజయ్ దీంట్లో మనకు మంచిగా వెస్టేజ్ లో ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి, ఏదానికైనా వాడుకోవచ్చు అంటే నేను నా ప్రాబ్లం చెప్పేసిన, నాకు గ్యాస్ స్టవ్ ఉంది నాకు తగ్గాలి అంటే సరే అని చెప్పేసి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా సార్, మీరు ప్రసాద్ సారు, కృష్ణమూర్తి సారు, బాబురావు సార్, మీరు నలుగురు వచ్చారు. కరెక్ట్ గా రావడం కూడా ఎప్పుడు వచ్చారు సార్, దాదాపు అంటే 9-9:30కి వచ్చారు నైట్. 12 అయింది. వచ్చినారు పర్వాలేదు, మీరు మరి ఇక పట్టుకుంటే దాదాపు అంటే 12 అయింది సార్ నా క్లాస్ వీకేసరికి. అని నాకు దాదాపు అంటే అప్పటికి నాకు బాగా అర్థమైంది సార్. అర్థమైంది ఇంకోటి వచ్చేసి సార్ మీరు చెప్తుంటే నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు కదా, మీరు ఓడి సార్ నాకు నిద్ర వస్తుంది ఇంకా ఎంతసేపు చెప్తారనే ఫీలింగ్ అయితే ఉంది మైండ్ లో. కానీ చెప్తుంటే కొద్దిగా ఏదో మన కోసం ఇంత దూరం వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారంటే అంత ఆశామాషగా లేదు కదా, ఏమి ఇంతసేపు మీటింగ్ చెప్పి మీరు పోయినాక అర్థమైంది రూపాయి కూడా అడగకుండా పోయారు వీళ్ళు, రూపాయి కూడా అడగకుండా పోయారు. ఏదో ఉంది వీళ్ళు నాకు ఏదో ఇవ్వాలని చెప్పాలని చూస్తున్నారు అని ఆ నైట్ అల్లా కొద్దిగా నిద్ర పడలేదు సార్, ఆలోచించాను. సరే అని చెప్పేసి సప్లిమెంట్ ఇచ్చిపోయారు కదా బాబురావు సార్ అప్పుడే ఆన్ ది స్పాట్ వాడడం మొదలు పెట్టాను. దాదాపు అంటే వారము 10 రోజులు అట్లా 15 రోజులు, కానీ రిజల్ట్ 10 రోజులకు కూడా తెలియలేదు సార్. మన అదే రైస్ బ్యాండ్ ఆయిల్ అలోవెరా ఆమ్లా వాడడంతో రిజల్ట్ అయితే 10 రోజులు కూడా తెలియలేదు. తెలియకపోతుంటే నేనేమనుకున్నా అంటే ఎంతో ఇచ్చిపోయారు ఉత్తదేమోలే అని అనుకొని సార్ ఎవరికి ఆనంద్ సార్ ఫోన్ చేసిన, అంటే వాడే విధానం కూడా ఉంది సార్ దీంట్లో. కృష్ణమూర్తి సార్ మీరు మ్యూట్ చేసుకోండి. అంటే అది సార్ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ మంచిగా ఉంది సార్, కానీ వాడే విధానంలో కూడా కొద్ది చేంజెస్ ఉంటాయి దీంట్లో. మనం ఎట్లా అంటే అట్లా వాడితే ఇబ్బంది వస్తుంది అని చెప్పి నాకు ఆనంద్ సార్ క్లారిటీ ఇచ్చారు. ఓకే, వాడే విధానంలో మార్పు చేసుకోమనగానే రిజల్ట్ వచ్చింది. ఏం మార్పు చేసుకున్నావు? నేను ఏం జరిగిందంటే నాకు తింటానే ఇప్పుడు పొద్దున టిఫిన్ గానీ నైట్ అన్నం గానీ తింటానే వెనకమ్మడితే ఏదో మన టాబ్లెట్లు వేసుకుంటాం చూడు సార్, ఓకే ఎమ్మటే సప్లిమెంట్ వేసుకునేవాడు అట్లా వేసుకుంటాంటే తేడా అనేది రాకుండా 15 రోజులు అయినా రాకుండా అట్లా రాకుండా ఏంది బా ఇది ఇచ్చినారు కదా ఇది నిజమా కాదనే డౌట్ అయితే నాకు ఉంది. ఏం మార్పు చేసుకున్నారు? ఆనంద్ సార్ చెప్పారు. ఆనంద్ సార్ చెప్పారు, విజయ్ సార్ మీరు అట్లా తింటానే వేసుకోకూడదు, కనీసం అంటే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత వేసుకుంటే మీకు రిజల్ట్ బాగా వస్తుంది చూడ అని చెప్పారు. ఓకే ఓకే ఓకే. కానీ మనం ఎట్టు వేసుకుంటున్నాము ఆ టైమింగ్ చేంజ్ చేసుకోవడం వలన నాకైతే సార్ చెప్పినాక 10 రోజులలోనే అసలు అద్భుతంగా రిజల్ట్ అయితే వచ్చింది సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. రిజల్ట్ వచ్చింది ఆ రోజు. అదే సార్ ఆ రైస్ బ్రాండ్ ఆయిల్ అలోవెరా ఆమ్లానే వాడినా, ఏం లేదు. బ్లాక్ సాయిల్ కూడా నేను ఆ 3తో కలిపి వాడుకుంటున్నాను, ఎందుకంటే లోపల ఏదైనా ఫ్యాట్ ఉంటే కనుక బాగా మనకు పనిచేస్తుంది అని చెప్పి. ఓకే, నువ్వు ఇచ్చిన వాళ్ళలో ఏమైనా రిజల్ట్ వచ్చినాయా? ముగ్గురికి వచ్చింది సార్, మన కూడా చెప్పిన ఆ విషయం నేను. ఒకసారి మళ్ళీ షార్ట్ కట్ లో ముగ్గురికి ఏమేమి ఇచ్చావు, ఏమేమి రిజల్ట్ వచ్చినాయి సార్? నేను ఇప్పుడు ఒక్క నిమిషం సార్, నేను ఆమ్లా ఇప్పుడు అలోవెరా అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినా అని చెప్పినా కదా, వాళ్ళతో పాటే బ్లాక్ సాయిల్ కూడా తీసుకున్నాను. నాకు రిజల్ట్ ఎప్పుడైతే ఆనంద్ సార్ చెప్పినాక రిజల్ట్ అయితే వచ్చిందో ఆ మరొక క్షణమే, అంటే నేను ఎందుకు చెప్పలేదంటే అంతవరకు నేను వాడినాక నాకు నమ్మకం ఉంటేనే వేరే వాళ్ళకి చెబుదామనే ప్లానింగ్ పెట్టుకున్నా.
ఆనంద్ సార్ చెప్పిన వెంటనే ఒక 10 రోజులకు అయితే నాకు ఎప్పుడైతే మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది కదా సార్ మనకు. అనిపించినప్పుడు నేను ఏం లేదు, ఆన్ ది స్పాట్ మా కింద వర్క్ వచ్చే వాళ్ళకు 3-4 చెప్పినాను. ముగ్గురు వెనకమ్మడితో అదే నేను ఏం చేసుకుంటానో అదే కాపీ పేస్ట్ అదే తీసుకున్నారు సార్. తీసుకొని వాడారు. వాళ్ళకు నా ఎంత టైం కూడా పట్టలేదు. ఎందుకంటే నేను ఆనంద్ సార్ చెప్పిన లాజిక్ చిట్కా చెప్పాను అన్నమాట. అంటే అర్ధగంట నాకు వేసుకోండి. సేమ్ వాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్కే వాడారా? సేమ్ గ్యాస్ ట్రబుల్ సార్. అంటే వేరే వేరే ఉన్నాయి. ఈ ప్రాబ్లం మీరు చెప్పమంటున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమే చెప్తాను. నేనేమన్నానంటే నువ్వు ఇప్పుడు దాకా ఇచ్చిన వాటిల్లో ఇది రిజల్ట్ వచ్చింది సార్, ఈ జబ్బుకి ఇచ్చాను, ఇది వాడటం వల్ల రిజల్ట్ వచ్చింది, అది నేను ఏ జబ్బుకైనా పర్లా. అట్లా అంటే ఉన్నాయి సార్, వేరే వేరే ఉన్నాయి. నేనైతే గ్యాస్ ట్రబుల్ ఉందని ఇప్పుడు మెయిన్ గా మీకు చెప్తున్నది. ఓకే ఓకే సరే పర్లేదు. గ్యాస్ ట్రబుల్ మీద మెయిన్ పాయింట్ మీరు చెప్తే నమ్మరు. కిచెన్ ప్రోడక్ట్ మీద, హౌస్ ప్రోడక్ట్ మీద ఇచ్చినవి కూడా బంపర్ఫుల్ రిజల్ట్ వచ్చినాయి సార్ మనకు. మెయిన్ పాయింట్ రైస్ బ్రాండ్ ఆయిల్. మా ఇంట్లో అయితే మీరు చెప్తే నమ్మరు, వచ్చి చూస్తే ఏ మూల చూసినా గానీ మన వేస్టేజ్ కానొస్తుంటాయి. ఓన్లీ నేను గ్యాస్ ట్రబుల్ తో దీంట్లో ముందరకు వచ్చిన వాడిని. మన వెస్టేజ్ లో ఏవి దొరుకుతున్నాయో అవి కంపల్సరీ మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ కి బయట నూనెకి మీ ఇంట్లో ఆడవాళ్ళు అడగలేదా? ఎందుకు కాస్ట్ ఎక్కువ కదా, ఎందుకు తెచ్చావు అని స్టార్టింగ్ లో అడగలేదు? అట్లా స్టార్టింగ్ లో ఎందుకు అడగలేదు సార్. ఫస్ట్ 450 రూపాయలు అంటే మన వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయారు. ఎందుకు అంత డబల్ పెడతావు, ఇదే కూడా అంత బాగానే కానొస్తుంది కదా, ఇదేం కలర్ అంటే పామ్ ఆయిల్ అంటే వేరే ఉంది, అది కరెక్టే, అది ఏదో వేరే వేరే ఉంది అని చెప్పినారు. రైస్ బ్రాండ్ ఆయిల్ ప్లస్ ఫ్రీడమ్, సన్ఫ్లవర్ రెండు ఒకటే లాగానే కనిపిస్తున్నాయి అంటే నాకు కూడా ఫస్ట్ తెలియదు అనమాట. నేను పోయినాక మా ఫ్యామిలీ వాళ్ళకు దగ్గర ఉండి మరి యూట్యూబ్ లో కొట్టి ఒక 5 నిమిషాలు దాంట్లో వీడియో వినిపించా. వినిపిస్తే అప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళు నేను వేస్టేజ్ లో ఏది తెచ్చినా కానీ నోరు కూడా ఎత్తారు సార్. అది తెలిపించినావు, ఈ వేస్టేజ్ గొప్పతనం ఏందో సెల్ లో కొట్టి చూపించినావు. మా ఫ్యామిలీ వాళ్ళు సెల్లులో కొట్టి చూపించినాను. మీరు అసలు మా అమ్మకి అయితే నడుము నొప్పులు ఉన్నాయి సార్. నడుము నొప్పులు ఉంటే సీబత్తాను, ఎల్ఆర్జీ కొలాజన్ 9 అండ్ ఎల్ఆర్జీ 9 ఉంది కదా సార్. ఎల్ఆర్జీ 9, సీబత్తాను, ఇంకోటి కాల్షియం వాడిస్తాను సార్, స్పెర్లిన్ అందు. ఇప్పటికి 2వ నెల మా అమ్మ వాడి వచ్చి రిజల్ట్ అయితే అంటే మాకు ఇంత ముందు గనులు ఉన్నాయి సార్. గనులు అంటే తెలుసు కదా మీకు, రాళ్ళు కొట్టే గనులు. అవునవునవును. అవి గనులు చేసి హార్డ్ వర్క్ ఎక్కువ చేసి నడుము నొప్పులు వచ్చినాయి సార్. ఇప్పుడు 2వ నెలకి మాకు మా అమ్మ కొద్దిగా నాకు బాగుంది, లేకుంటే ఎంతో కవర్ అయ్యేది, ఇప్పుడు బాగుంది రా అంటుంది. నెక్స్ట్ మీకు బాగా నచ్చిన విషయం ఏంది ఇందులో వేస్టేజ్ లో? నాకు బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంది? నాకు ఇంప్రెస్ చేసిన విషయం అంటే మెయిన్ సార్ ఒకటి, దీంట్లో నేనైతే ఒకటి సార్, దీంట్లో ఎట్టైనా గోల్ కొట్టాలని ఒకటి నాకు నా మీద నాకు నమ్మకం ఉంది. గోల్ కాదు, నీకు బాగా నచ్చిన విషయం వేస్టేజ్ లో? ఓకే సార్, నాకు బాగా నచ్చినది మనము ఎక్కడికైనా గానీ హార్ట్ఫుల్ గా వెళ్ళొచ్చు. వెళ్ళి మన కోసం కాదు, వాళ్ళ కోసం ఆరోగ్యంగా చెప్పడానికి మంచిగా ఉంది దీంట్లో. ఆరోగ్యం చాలా మందికి ఇవ్వచ్చు. ఆరోగ్యం అది చెప్తా సార్, మీద కూడా చెప్తాను. ఆరోగ్యంగా వాళ్ళ గురించి చెప్పడానికి బాగుంది. అంటే మన స్వార్థం లేదు ఇక్కడ. మీ ఆరోగ్యం బాగుంటుందని మన హార్ట్ఫుల్ గా చెప్పడానికి ఉంది. ఇంకోటి కూడా హార్ట్ఫుల్ గా చెప్పి మనం నిజాయితీగా దీంట్లో ఇన్కమ్ తీసుకోవడానికి ఉంది, ఛాన్స్ ఉంది. ఓటి కూడా ఇప్పుడు నేను చేసే పనులు ఏం జరుగుతుందంటే, నాకు ఇప్పుడు 2000 సరే 2500 3000 మనుషులు పెట్టుకొని చేపించుకుంటే వస్తుంది సార్, బాగా ఇబ్బంది ఏం లేదు. రోజుకు 3000 వస్తాయి, మనుషులు పెట్టుకొని చేపించుకుంటున్నా కాబట్టి నాకు నెలకు 60 నుంచి అబో ఉంటుంది సార్, ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే. కానీ దేవుని దయ వల్ల అట్నో ఇట్నో కొద్దిగా వెనకే కూడా వేసుకున్నాను. కానీ ఏం జరుగుతుందంటే, నేను ఎక్కువ పైన సరవాల మీద పని చేస్తుంటా సార్. కానీ నాకు లైఫ్ అని మీరు ఆ రోజు పోయినాక అనిపించింది. మీరు ఏం చెప్పారంటే 90 ఒక్కటే, నాకు మీరు ఇప్పుడు కాదు ఎప్పటికైనా చెప్పినా నేను ఒక్కటే చెప్తాను, 100కు 95కు 5% ఏం తేడా ఉంది అనేది ఆ రోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. పేదవాడికి ధనవంతుడికి తేడా ఏందని చెప్పారు.
ఆ రోజు చెప్పినది నాకు లైఫ్ లో అదొక్కటి నేను మర్చిపోలేను. ఎందుకు మన థింకింగ్ ఎందుకు చేయలేకపోతున్నాము? ఎస్. మనం ఎందుకు పేదవాడిగా ఎంఎస్ఆర్ చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కావచ్చు, పేదవాడిగా చావడం అది కాదు. మనం లైఫ్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు. అదే విషయాన్ని మీరు ముందు నాకు చెప్పారు. ఓకే. కానీ నేను సార్ వాళ్ళ మీద పని చేస్తుంటా. ఇప్పటికైతే నా వరకు పర్వాలేదు. నేను రేపొద్దున నాకు సార్ వాళ్ళ నుంచి ఏదైనా జరిగి కింద పడి ఏదైనా అయ్యా అంటే నీకు అప్పుడు ఏదైనా జరిగింది లేకుండా పోతే లేకపోతే మా భార్య ఈ వర్క్ ను ఫీల్డ్ అప్ చేస్తాదా అనేది మీరు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ దాన్ని అంటే రిమిట్ చేసుకుంటే అర్థమైంది. ఓహో కరెక్టే. ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు అయితే పోయి చైర్లో కూర్చుండేదే కదా, వాళ్ళకి ఏం కాదు. అంటే నేను ఎక్కడెక్కడ సార్ వాళ్ళ పని చేస్తుంటాను, కింద కొన్ని జరిగినాయి మిస్టేక్స్ అలాగనే. కానీ పైనుంచి పడితే ఎలా అనేది డౌట్ వచ్చింది. ఈ దీంట్లో ఏమర్థమైందంటే వెస్టేజ్ లో 3 జనరేషన్ ఉంది. ఏం క్లారిటీగా అర్థమైంది సార్. కానీ ఇప్పుడైతే కష్టం ఉంది మనకు ఇక్కడ వెస్టేజ్ లో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా కష్టపడినామంటే పూర్తిగా మన లైఫ్ 1 లాక్ వచ్చేంత వరకు కష్టపడినామంటే 1 లాక్ తర్వాత మన లాట్లు అడిస్తుంది అనేది మీ మాటల్లో నేను బాగా విన్నా. ఓకే. గోల్ ఏంటి విజయ్? రేపు డిసెంబర్ గోల్? బ్రాంచ్ కు దగ్గర ఉన్నా సార్. డిసెంబర్ గోల్ వచ్చేసి దాదాపు అంటే 30,000 తీసుకోవాలని సార్. ఎక్కువ ఆశ లేదు. 30,000 తీసుకుంటే తర్వాత వచ్చేసి గోల్ హైయెస్ట్ గా పెట్టుకుంటా సార్. నా మీద నాకు నమ్మకం అర్థంగా ఉంది ఇప్పటికి. ఇంకొకటి విజయ్, నేను నీకు చెప్పే విషయం ఏంటంటే నీకు 2 విషయాలు ఉన్నాయి. నీకు తెలిసిన దాంతో ఫీల్డ్ లోకి వెళ్ళటం వేరు, పూర్తిగా తెలుసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళటం వేరు. సో చెప్తున్నా కంప్లీట్. సో నేనేమంటున్నానంటే నువ్వు హోమ్ మీటింగ్స్ ఎలా చేస్తున్నావు, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు నువ్వుగా వెళ్ళిపోతున్నావు. బట్ అది రిజల్ట్ ఎలా వస్తున్నాయి, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, ఎలా జరుగుతుందో నాకు బ్యాక్ డ్రాప్ లో అర్థం కావట్లేదు. సో ఈసారి నీ హోమ్ మీటింగ్ ఒకసారి రికార్డ్ చేసి నాకు పంపించు. రికార్డ్ చేయడం అంటే పాసిబిలిటీ ఉంటే. ఇంకొకటి నా సలహా ఏంటంటే ఒక 1 వీక్ సెలవు పెట్టుకొని నీ పనికి ఇక్కడికి వచ్చి నాతో ట్రావెల్ చేయి. అది నేను అదే సార్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది 100% అది. ఎందుకంటే ఓన్ మీటింగ్ ఎలా చేస్తున్నానో ఓన్ బ్యాటింగ్ అంటే అసలు కొండేవి మన లీడర్స్ అనేది బంపర్ఫుల్. నేను మా వాళ్ళకి కిందలే వాళ్ళకి చెప్పి ఆశ్చర్యపోతుంటా. ఏంది అసలు ఓన్ మీటింగ్ కాదు మీరు చేసేది, దాదాపు ఒకసారి మీటింగ్ పెట్టినట్టుంది జనాలను. నాకు నిన్న కూడా ఆనంద్ సార్ అందుకు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు నైట్ గాని పగులు గాని చూస్తుంటా. అసలు మనం 2-3 పోగు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఆనంద్ సార్ గాని ప్రసాద్ సార్ గాని వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు ఇంతకు జనాలు గుంపులు. విజయ్ సార్, నీకు సీక్రెట్ తెలియాలంటే కొన్ని మీటింగ్స్ ఇక్కడ రావాలి. ఓకేనా? ఫస్ట్ ఆ ఒక్క విషయంలో నువ్వు రికవర్ అవ్వాలి. ఓకేనా? దీన్ని మళ్ళీ మాట్లాడేవాళ్ళు మనం తర్వాత మాట్లాడదాం. కంపల్సరీ సార్ వచ్చి నేను ఆనంద్ సార్ మీటింగ్ మీ మీటింగ్ తప్పకుండా అక్కడే ఉండి వింటాను సార్. కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక్కనే కాదు సార్, నా కింద లీడర్స్ కూడా ఎవరున్నారో వాళ్ళని తోలుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఓ మీటింగ్ మీతో పాటు వింటాను. ఓకే సార్? థ్యాంక్ యూ. విషయాలు సార్. రాజు సార్. సురేష్ సార్, ఒక్క నిమిషం సార్. మేడం. జ్యోతి సార్. మేడం, నేను కొత్తమల్లాయపాలెంలో విజయలక్ష్మి గారు అని చెప్పేసి తనకి ఫస్ట్ మేము టెస్ట్ చేసినప్పుడు 6 గ్రాములు ఉంది సార్ బ్లడ్. ఓకే, మనం వెళ్ళాం కదా ఆడికి. వెళ్ళాం సార్. తన ఆ రోజు సన్నగా ఉంది, చూసాం నైట్ కూడా. అవునవును. అయితే తనకి అక్క నువ్వు వెస్టేజ్ లో ఐరన్ వాడు అక్క అని చెప్పేసి అన్నందుకు తన ఐడి వేసుకొని సార్ ఐరన్ తీసుకొని వాడుతున్నారు సార్. ఇప్పటికి 13 రోజులు సార్. నిన్న టెస్ట్ చేసాం సార్. 10.6 గ్రాములు వచ్చింది సార్ బ్లడ్. తను కూడా ఉంది సార్ విజయలక్ష్మి అక్క. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం, పరిస్థితి ఏంటి? తనకి బ్లడ్ 6 గ్రాములే ఉంది సార్. అసలు 6 గ్రాములు ఉండింది. ఓకే, ఏం వాడారు? మన దాంట్లో వచ్చేసి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉంది సార్ మన ప్రొడక్ట్ లో. అదొక్కటేనా వాడింది? అది ఆమ్లా వాడింది సార్. ఓకే.
అది 2 పూటలు వేసుకుంటేనే మనకి 13 రోజులకి బాగా రిజల్ట్ వచ్చేసింది సార్. మళ్ళీ ఇప్పుడు 11 రోజులకి బ్లడ్ టెస్ట్ చేస్తే 10.6 గ్రాములు ఉంది సార్. వండర్ఫుల్. 13 రోజుల్లోనే. అవును సార్. నేను ఇందాక మీ ఫీడ్బ్యాక్ అడుగుదాము సప్లిమెంట్ల గురించి అనుకోబోయేలో తర్వాత గుర్తొచ్చింది. మీరే మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ. మీరు వాడిన వాటిని ఇంకేమన్నా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయా మేడం? మీరు వాడిన వాటిల్లో నేనైతే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, అలివేరా, ఆమ్ల, నీము మక్క వాళ్ళ చేత వాడిస్తున్నాను సార్. నీము ఓకే, చాలా మంచిగానే ఉంది సార్. ఫస్ట్ లో అయితే మాత్రం కొంచెం నేను తర్వాత వేదవాణి మేడం గారు అడిగినప్పుడు అన్నం తిన్నాక అర్ధగంట తర్వాత వేసుకోమనమ్మా అని చెప్పేసి మేడం సజెషన్ చేశారు సార్. అలాగే కొనసాగుతున్నాం సార్. ఓకే, ఓకే, ఓకే. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజు సార్. రాజు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. రాజు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. ఏం చేస్తుంటారు మీరు? సార్ ఒక్కసారి నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఒక్కసారి ఏమేమి చెప్పాలి ఒక్కసారి మీరు చెప్తారు సార్? నేను దాన్ని బట్టి ఏమనుకుంటాను. సారీ సార్. మీరు ఏం చేస్తుంటారు? వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు? మీకు ఏం నచ్చింది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను హై ఎడ్యుకేషన్ చేశాను కానీ సార్ హై క్వాలిఫికేషన్ ఉంది నాది. ఏంది అది? సార్ ఇప్పుడు చెప్తే బాగోదేమో. నేను ఎంబీఏ చేశాను సార్. పీజీయా? ఓకే. ఎంబీఏ సార్ నాది. ఓకే, ఓకే. ఎంబీఏ చేసిన ఒక 2-3 సంవత్సరాలు జాబ్ కోసం అని చెప్పేసి అటు ఇటు తిరిగి హైదరాబాద్ లో ఒక 6 months వచ్చేసి మార్కెటింగ్ జాబ్ చేశాను. మార్కెటింగ్ జాబ్ చేసిన తర్వాత అక్కడ టార్గెట్ అని అది ఇది అనేది టార్గెట్ రీచ్ అవ్వకపోయేసరికి తీసేశారు నన్ను. అక్కడ నుండి వెకెట్ చేశారు. తర్వాత వచ్చేసి ఒక 2 years వచ్చేసి జాబ్ గవర్నమెంట్ జాబ్ కోసం బ్యాంక్ కోచింగ్ కోసం అని చెప్పేసి అక్కడ ఒక 2 years నేను వేస్ట్ చేశాను. ఇంకా ఇవన్నీ ఇంక గవర్నమెంట్ జాబ్ ప్లస్ ఈ ప్రైవేట్ జాబ్స్ నాకు ఇష్టం లేక, అంటే ఆ గవర్నమెంట్ జాబ్ కానీ లేకుంటే ప్రైవేట్ జాబ్స్ కానీ చేస్తే ఒకరి కింద చేయాలి మనము, వాళ్ళ టార్గెట్. తర్వాత ఇంకోటి ఏంటంటే నెలంతా కష్టపడితే 10వ తారీఖు అవుతుంది సార్ మంత్లీ శాలరీ వచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే ఆ నెలకు ఆ మంత్లీ శాలరీ కోసం 10,000, 15,000 వాళ్ళు ఇచ్చేది ఏ కంపెనీ అయినా సరే. ఓకే, ఓకే. సో ఆ 10,000, 15,000 కోసం నేను నెలంతా కష్టపడి 10వ తారీఖు వరకు వెయిట్ చేయాలా? అప్పటి వరకు ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలని చెప్పేసి నేను అది కూడా నాకు ఇష్టం లేక ఒక పరిస్థితుల అనివార్య కారణాల వల్ల నేను పెయింటింగ్ పని వరకు వెళ్ళాను సార్. ఓకే, పెయింటింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నా. ఓకే. యా సార్. అంటే అక్కడ వీక్లీ పేమెంట్ వస్తుంది. సో దానికి అలవాటు పడి ఇంక ఈ ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ నాకు ఇష్టం లేక దీంట్లోనే కంటిన్యూ అయ్యాను సార్ నేను. ఓకే, ఎలా 10 years అవుతుంది సార్ ఇప్పుడు నేను పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఒక మేస్త్రిగా చేస్తున్నా. నా కింద ఒక 10 మంది ఉన్నారు. ఓకే. మేస్త్రి చేసి 10 మంది చేత పని చేయిస్తున్నా కూడా ప్రస్తుతానికి కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా కష్టపడుతుంది సార్. ఓకే. ఎందుకంటే ఆ వచ్చేది 20,000, 25,000 రూపాయలే సార్. ఈ ఫీజులు ఏంటి, ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో కూడా సరిపోవట్లేదు సార్. సో ఇలాంటి టైంలో మాకు ఈ వెస్టేజ్ ని పరిచయం చేసింది సార్ మా సాయి సార్ ఒంగోలు. సాయి సార్కి చాలా థ్యాంక్స్ సార్. మీకేం నచ్చింది సార్ ఈ వెస్టేజ్ లో? నాకు నచ్చింది అంటే నేను ఫస్ట్ జాయిన్ అయిన ఒక నెల 2 months నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నా నెంబరు మన గ్రూప్ లో యాడ్ చేశారు సార్, కొండేపి గ్రూప్ లో. కొండేపిలో గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు మీరును ప్లస్ ఆనంద్ సారు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఒక్కొక్క ఊరికి వెళ్ళి హోమ్ మీటింగ్స్ పెట్టి ఆ గ్రూప్ లో చూసినప్పుడు అసలు ఎందుకు వీళ్ళు ఇంత బాగా ఈ విధంగా కష్టపడుతున్నారు అనిపించింది నాకు. దీంట్లో ఫ్యూచర్ ఉంటే ఇందులో ఫ్యూచర్ ఉంటేనే కదా సార్ వాళ్ళు ఈ విధంగా కష్టపడితే ఈ విధంగా చేస్తుంది అనిపించింది నాకు. తర్వాత ఆనంద్ సార్ కానీ, మీరు కానీ, రవి సార్ కానీ, సాయి సార్ కానీ నాకు కొంచెం నాకు బ్యాక్ ఉండి సపోర్ట్ ఇస్తున్నా కూడా నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నేను తెలుసుకొని
సరే ఏదేమైనా సరే నేను తెలుసుకొని మా ఆనంద్ సార్ని మా పామూరు తీసుకెళ్ళాను సార్ హోమ్ మీటింగ్. ఫస్ట్ హోమ్ మీటింగ్ పెట్టాను అక్కడే సార్. ఓకే ఓకే ఆ, అంత దూరం కొంచెం స్పీడ్గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంటే మిగతా వాళ్ళు మాట్లాడాలన్నారు కాబట్టి మీకు నచ్చిన పాయింట్ ఏంటి దీంట్లో మిమ్మల్ని బాగా చేసింది? ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ అంటే వెస్టేజ్లో సార్, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఏ ప్రైవేట్ జాబ్ అయినా సరే 3 తరాల గురించి ఆలోచించగలిగేటటువంటి ఏ జాబు, ఏ గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు ఆలోచించిస్తారు మన ఫ్యూచర్ గురించి. మనతోనే వెళ్ళిపోద్ది. అవును అవును. నేను ఇప్పుడు ఒకవేళ 70 సంవత్సరాలు వచ్చి 70,000 నాకు వస్తున్నా కూడా అది నాతోనే అయిపోయింది. నా భార్య గురించి, నా పిల్లల గురించి ఆలోచించదు. ఓకే ఓకే మీకు ఇది బాగా నచ్చింది సార్. 3 తరాల గురించి ఆలోచించగలిగేది ఒక మన వెస్టేజ్ కంపెనీ మాత్రమే సార్. ఓకే, నీకు అది నచ్చింది బాగా. యా సార్. ఇంకోటి ఏంటంటే సార్, డిసెంబర్ గోల్ అంటే 30,000 సార్. 30,000 పర్ మంత్. దానికి వర్క్ చేస్తున్నారా? యా సార్, చేస్తున్నా. అంటే కొంచెం స్లోగా ఉంది. నేను దగ్గరగా బ్రాంచ్ డైరెక్టర్ దగ్గరలో ఉన్నాను. ఓకే, వర్క్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మౌనిక మేడం, మౌనిక మేదరమెట్ల. మేడం గుడ్ మార్నింగ్, ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఎలా వచ్చారు, ఏమి నచ్చింది, గోల్ ఏంటి? సార్ నేను ఒక హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని సార్. ఊరుకుండటం ఇష్టం లేక ఈ డ్వాక్రా సంఘాల్లో వివోఏ యానిమేటర్ గా జాయిన్ అయ్యాను సార్ 2000కి. ఓకే. జాయిన్ అయ్యి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను సార్. నాకు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక ఈ అమూల్ పాల కేంద్రంలో ఆ సెంటర్ కూడా నేనే తీసుకొని పాలు పడుతున్నాను. ఓకే, మాకు ఓన్ గా యానిమేటర్ పాలు పడుతున్నారు. ఓకే. మాకు మళ్ళీ ఇవి బర్రెలు ఉన్నాయి సార్, షెడ్ మామూలుగా ఇట్లా ఓకే మాయే ఓకే 20 బర్రెల వరకు మాయే ఉంటాయి సార్. మావే ఉదయం సాయంత్రం కలిపి ఒక 60 లీటర్లు పాలు మేమే ఎత్తుతాము. ఓకే ఓకే. మా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh అబోనే ఉండిద్ది సార్, మొత్తం టోటల్ యావరేజ్. ఓకే ఓకే. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పండి. నాకు ఇంత ఈ వెస్టేజ్ అనేది నాతో పాటు వివోఏగా పనిచేసామా అంతకుముందు చెప్పి ఉంది, నా దగ్గరికి వచ్చింది సార్. 4 months బ్యాకే వచ్చింది. కానీ ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి నాకు ఇంత డెప్త్ ఉందని తను నాకు చెప్పలేదు. నేను ఇవన్నీ ఫేక్ కంపెనీలు వస్తుంటాయి వెళ్తుంటాయి ఇవన్నీ నమ్మకూడదని చెప్పేసి నేను అట్లా ఉండిపోయాను. ఇంతలోనే మళ్ళీ మా రిలేటివ్ మాధవి అనే అమ్మాయి ఇట్లా ఏం చెప్పలేదు, మీటింగ్ అని చెప్పి తీసుకొచ్చింది సార్. అక్కడ ఆ రోజు సేమ్ గుర్తులో మీటింగ్ పెట్టిన రోజు నేను ఒక్కదాన్నే ఉంది, కొత్త వాళ్ళలో అక్కడ ఉన్న టీమ్ లో నేను ఒక్కదాన్ని. మీరు అప్పుడు మీటింగ్ చెప్తుంటే నా ఒక్కదాని కోసం ఈ మీటింగ్ చెప్తున్నట్టుంది, ఏంటి అసలు ఇంత టైం తీసుకొని చెప్తున్నారు, ఎందుకు ఇది అని నేను నమ్మలేదు సార్. నిజంగా అప్పుడైనా నమ్మలేదు అసలు. నేను మాధవి మాట కూడా నమ్మలేదు. కానీ జాయిన్ అయింది నమ్మకంతో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాక అసలు ఇది ఫేకా నిజమేనా చూసి మాధవి అంత చూద్దామని చెప్పి నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే, మాధవిని కూడా మానిపిద్దామని. అంటే ఊరికే ఫోన్ చేస్తుంది సార్, జాయిన్ అవ్వు మంచి ప్రొడక్ట్స్ అని చెప్తుంది. నేనేమో మామూలుగా ఎవరిని నమ్మను, దేన్ని నమ్మను సార్. మాధవి ఇంకొక ఫోన్ చేసి విసిస్తుంది, ఇంకా ఈ అమ్మాయిని నేను జాయిన్ అయ్యి తీసుకొని అసలు ఇదేంటిదో చూసి తిన్న కూడా మానిపించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో జాయిన్ అయ్యాను నేను. కోటప్ప కొండ కూడా ఇది నిజమా కాదా అని అనుమానంతో వచ్చాను సార్. బూట్ క్యాంపుకి వచ్చాను. ఓకే.
అక్కడికి వచ్చాక ఓకే ఇంక ఇవి అన్ని గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ అన్ని చూసి ఇంక ఇవన్నీ విన్నాక ఓకే ఇది నిజము నేను కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను అప్పుడు డిసైడ్ అయ్యాను సార్. ఓకే, నీకు బాగా నచ్చింది ఏంటి వెస్టేజ్ లో? ఎస్టేజ్ లో బాగా నచ్చింది సార్ హెల్తీ ఇన్కమ్ వస్తుంది సార్. ఒకరిని తొక్కి కాకుండా ఒకరిని పైకి లాక్కుంటూ మనం ఎదిగేది, ఎవరిని మోసం చేసేది కాదు. 3 జనరేషన్ ఇన్కమ్ అంటే సార్ ఎంత చదివి ఎగ్జామ్స్ రాసి ఎంత మంచి జాబులు తీసుకుంటేనో ఆ సెక్యూరిటీ కూడా రాదు. కానీ ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా, ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా, నాలెడ్జ్ కూడా స్కిల్స్ అన్ని మీరే నేర్పిస్తూ ఒక చంటి పిల్లాన్ని తల్లి ఎలా చాకుంటూ పెద్దదాన్ని చేసిద్దో అట్లా మనం నమ్మి వెళ్ళామంటే ఈ వెస్టేజ్ కంపెనీ మనల్ని అలా డెవలప్ చేసిద్ది సార్. ఇది నాకు నచ్చింది. ఓకే, ఇప్పుడు నమ్మకం కుదిరిందా? స్టార్టింగ్ లో అనుమానాలని పోయినాయా? పోయాయి ఓకే, నెక్స్ట్ ఏంటి మీ గోల్ ఏంటి? సార్. నెక్స్ట్ డిసెంబర్ కి 30+ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. కమింగ్ డిసెంబర్ కి, వచ్చే డిసెంబర్ కి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ఓకేనా, త్వరగా మీరు సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాణి మేడం. మీరు కొత్త వాళ్ళకి చాలా మందికి పరిచయం లేదు మేడం, మీ ఇంట్రడక్షన్ కూడా కావాలి. వాణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. మీ సెల్ఫ్, మీ బ్యాక్గ్రౌండ్. ఓకే, నా పేరు వేదవాణి అండి. నేను కొండెపి గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. మొత్తం 25 years ఎక్స్పీరియన్స్ సర్వీస్. నేను ఈ వెస్టేజ్ శాలరీ చెప్పలేదు. మీరు అడగాలి, క్వశ్చన్ అడుగుతా ఉంటే నేను చెప్తాను. ఓకే, ఇంకా ఇప్పటి నుంచి నేను క్వశ్చన్లు అడుగుతుంటాను, నాకు ఇంపార్టెంట్ ఏమి తీసుకుందాం. ఓకేనా? శాలరీ ఎంత? శాలరీ వచ్చేసి 1,40,000. 1,40,000 గవర్నమెంట్ జీతం. అవునవును. కొడుకు కూతురు ఇద్దరు ఏడున్నారు? ఇద్దరు అమెరికాలో ఉన్నారు. బోయపాలలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి మీరు చెప్పాలా, అబద్ధం చెప్పండి. 4 ఏమో. 4 ఉంటాయా? ఓకే ఓకే. మీరు ఎందుకు వచ్చారు వెస్టేజ్ లోకి? చిలకలూరుపేటలో కాదులే, నాదెండ్ల బోయపాలెంలో ఉంది. ఓకే, ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు కదా? ఫుల్ కంఫర్ట్ జోన్ అసలు. ఇంకెందుకు వెస్టేజ్ లోకి వచ్చారు? ఏమి నచ్చింది? ఎందుకంటే కోర్టులో ఉన్న ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను హెల్త్ డిపార్ట్మెంట్ అంటే బుక్స్ చదివింది వేరు, ఎక్స్పీరియన్స్ గా కళ్ళతో నేను పేషెంట్స్ ని చూసింది వేరు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ బాధలు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటము, ఆ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇయర్స్ హాస్పిటల్ చుట్టూ తిరగడము, వాళ్ళ బాధలు నేను చూశాను. చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. చెప్తున్నా గానీ పెయిన్ కిల్లర్స్ వాడకూడదని చెప్తున్నా గానీ అట్లాంటి పరిస్థితులు నేను చూశాను. కానీ అవకాశం లేదు ఎలా మార్చాలని. ఎవరైనా పెయిన్ కిల్లర్స్ అడిగినా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్, బి కాంప్లెక్స్ ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి. అంటే ఇవే పెయిన్ కిల్లర్స్ అని చెప్పి, అంటే ఇవ్వలేక మనసు ఒప్పుకోక. అలాంటి అంటే నేను ఫార్మసీ చేశా 8 years ప్రతిపాడులో. అంటే అలాంటి కండిషన్ చూసి నాకు ఇంకా వేరే ప్లాట్ఫామ్ ఏం దొరకలేదు. ఇప్పుడు ఈ వెస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఇవన్నీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం ఇవ్వచ్చు, ఎన్ని కోట్లున్నా ఆరోగ్యంతో సమానం ఏది కాదు అని ఇది ఒక సర్వీస్ చేయాలన్న ఆలోచన కూడా దీనిలో వచ్చాకే నాకు బాగా స్ట్రాంగ్ అయింది అనమాట. మెయిన్ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఓకే, మీకు ప్రొడక్ట్ మీద నమ్మకం ఎప్పుడు కలిగింది? మీ ఇంట్లో ఏదో వాడిచ్చారన్నారు. వాడిచ్చాను. అంటే ఫస్ట్ ఈ కంపెనీ నినాదం ఏంటంటే ఫస్ట్ యూజ్ ప్రొడక్ట్స్, తర్వాత షేర్. ఫస్ట్ మనం వాడాలి, మనం వాడితే మనం హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతాము. ఆ ఫీలింగ్స్ అది ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అసలు అర్థమైపోతుంది. మనం వాడి చెప్తుంటే ఎలా ఉంటది అనేది నిజంగా హార్ట్ఫుల్ గా మనకి అర్థమైపోద్ది. నేను వాడా, నేను 6 months నేను ఇంట్లో మా పేరెంట్స్, మా నాన్నకి 78 ఏళ్ళు, అమ్మకి 74. అంటే నాకు సప్లిమెంట్స్ సపోర్ట్ ఎలా ఇచ్చిందంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము,
అవేందంటే వాడుతున్న రోజులు అదొక నీరసం వాడతారు పాపం. కాకపోతే డైట్ అంటే మనము నిజంగా డైట్ ప్లాన్ అసలు మనం తీసుకోలేము. ఒరిజినల్ గా అసలు డైట్ ప్లాన్ అనేది మన ఇండియన్ పీపుల్ చాలా రాంగ్ డైట్ అన్నమాట. ఆ డైట్ కూడా మనం అందించలేకపోతున్నాము. ఈ సప్లిమెంట్ రూపంలో రీప్లేస్ చేయొచ్చు అని నేను ఒక మీటింగ్ లో ఫస్ట్ నేను స్పిరులినా గురించి చెప్పారు. ఒక మల్టీ వైటమిన్ అది ఒక క్యాప్సిల్ ఈక్వల్ టు 1 kg ఫ్రూట్స్ తో సమానం అని చెప్పినప్పుడు వెంటనే నేను ఆర్డర్ పెట్టి ఫస్ట్ మా అమ్మకి వాడిచ్చా. ఒక పని చేసి కొంచెం సేపు పని చేసి పడుకోవడం, మళ్ళీ కొంచెంసేపు పని చేసి పడుకోవడం అలా ఉండేది. కొంచెం యాక్టివ్ అయింది బాగా. నాకు కొంచెం అర్థమైంది. ఇంకా మొత్తం సప్లిమెంట్స్ అన్ని ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి అంటే మొత్తం వేస్టేజ్. ఆయిల్ దగ్గర నుంచి టీ పౌడర్ దగ్గర నుంచి మొత్తం అన్ని వాడాను. బెస్ట్ రిజల్ట్. నాప్కిన్స్ పంపించాలన్నారు మేడం యుఎస్ కి? పంపించాను ఆల్రెడీ 20 డ్యూ కేర్, డ్యూ గార్డెన్ పంపించాను. ఎందుకంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత అసలు క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే 100% డ్యూ గార్డెన్ వల్లే. మనం వాడే శానిటరీ నాప్కిన్స్ నా రీసెర్చ్ లో ఏదో తలరాత ఇవన్నీ కాదు. ఎందుకంటే ఈ గుళ్ళు తలరాతలు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. మనం వాడే ఆయిల్, మన ఫిజికల్ ఎక్సర్సైజ్, మన పర్సనల్ హైజీన్ అన్ని మన చేతిలోనే ఉంటది. మన ఆరోగ్యం ఎవరో రాసిన కర్మ ఇది కాదు. అది నా ఉద్దేశం. అన్ని రీసెర్చ్ చేసి నేను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఇది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. నేను 20 పంపించా పాపకి పార్సల్ చేసి జనవరిలో. వాటర్ ప్యూరిఫైర్ కూడా తీసుకుంటున్నారు మేడం. వాటర్ ప్యూరిఫైర్ రీసెర్చ్ చేసినట్టున్నారు మీరు. వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను లాస్ట్ మంత్. దాని మీద కూడా రీసెర్చ్ చేసినట్టున్నారు మీరు మొన్న అన్నారు నాతో. రీసెర్చ్ చేశాకే నేను తీసుకున్నా. అంటే వాటర్ ఏముందిలే అనుకుంటారు చాలా మంది. కొండెపి వాటర్ అంతా మొత్తం ఫ్లోరిన్. అంటే మనం ఏముందిలే అనుకోకూడదు. ప్రతి ఒక్కటి వాటర్ మనం వాటర్ బాడీలో 70% వాటర్ తో ఫిల్ అయి ఉంటది. వాటర్ లో ఎన్ని రకాల 80 రకాల మినరల్స్ మనకు అందాలి. అంటే ఈ మినరల్స్ అనేది లేవు. నేను ఇంకొక మీటింగ్ లో సిఎండి డ్రాప్స్ గురించి చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టాను అన్నమాట. సిఎండి డ్రాప్స్ మంచి రిజల్ట్. సిఎండి డ్రాప్స్ నేను డ్యూటీలకి 5 రకాల సప్లిమెంట్స్, సిఎండి డ్రాప్స్ నాకు కంపల్సరీ నా బ్యాగ్ లో ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ ఇంట్లో ఒకటి పెడతాను, డ్యూటీలో ఒకటి, మా అత్తయ్యకి ఒకటి ఇచ్చి వచ్చాను. దాని విలువ తెలిస్తే ఇంకా అంతే. దాని విలువ తెలిసి మనం తెలుసుకోవాలి. దానిలో ఏం కాంటెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకొని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. దీనిలో ఉన్న గొప్పతనం నిజంగా. అందుకని నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను 9 to 4 ఓకే 4 దాకా మీకు డ్యూటీ ఉంటది కదా? 9 to 4 డ్యూటీ. 9 to 4 డ్యూటీ. 40 మంది స్టాఫ్ ఉంటారు నా కింద. 9 to 4 డ్యూటీ. తర్వాత వచ్చిన తర్వాత నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ సప్లిమెంట్స్ ఇంకా 450 ఉన్నాయి. అసలు నాకు ఏమి తెలియదు అనుకోని నేను ఒక స్టూడెంట్, ఒక ఎల్కేజీ స్టూడెంట్ని. అంటే నా ప్రొఫెషన్ వేరు. నేను చదువుకుని ఫారెన్ వెళ్ళడానికి CGFNS అని ఒక ఎగ్జామ్ రాసా ఆ రోజుల్లో. మార్కులో ఫెయిల్ అయ్యి నేను ఇక్కడ ఉన్నాను అనమాట. ఆ రోజుల్లోనే పరిస్థితుల ప్రభావం వల్ల ఫారెన్ వెళ్ళాలని నేను హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకొని 3 నెలలు గవర్నమెంట్ సెలవు పెట్టి వెళ్ళాలని బెంగళూరులో ఎగ్జామ్ రాస్తే 1 మార్కు వల్ల ఫెయిల్ అయ్యి నేను వెనక్కి వచ్చాను. అది కూడా నా అదృష్టం అనుకున్నా. ఏదైనా పరిస్థితులు ఏదొచ్చినా మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి, పాజిటివ్ గా తీసుకోవాలి. మా మైండ్ సెట్ అలా మా పెంచిన వాతావరణం, మా ఫాదర్ కూడా కమ్యూనిజం భావాలు, అందుకని అలా ఫీల్ అయ్యా అనమాట. ఓకే. సో మీ ఇంకొక లక్ష్యం నేను విన్నాను మేడం. నేను చెప్తాను, ఇంకా కంక్లూడ్ చేస్తాను. మీ గురించి నేను చెప్తాను, నేను చూసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాకు కొండేపులో ఉన్న గొప్ప లీడర్స్ లో మేడం గారు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. ఎందుకంటే 50 సంవత్సరాల ఏజ్ మేడం గారిది. 50 years, 1,50,000 శాలరీ, కొడుకు కూతురు 2 అమెరికా, ఇల్లు దాటి బయట పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా. బట్ నేను వెళ్ళి చెప్పడంతో మేడం మీరు చేసేది కాదు, వెస్టేజ్ లో నిజమైన సేవ ఉంది అని చెప్పడంతో నా మీద ఉన్న గౌరవంతో రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్స్ వాడుకొని ఇప్పుడు యాక్చువల్ గా తనకి ఇన్కమ్ తో అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు ఒక మాట అడిగారంట ఆవిడ్ని. మన ఊర్లో అంటే నేను పుట్టిన ఊర్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారమ్మా, కొంతవరకు మీరు దీని మీద చైతన్యం తీసుకొని వచ్చి కొన్ని జీవితాలన్నా మనం మార్చాలి దీని ద్వారా అని ఎప్పుడైతే కోరిక అడిగారో వాళ్ళ నాన్నగారు,
ఎమ్మటే మేడం గారు టైం ఉండదు సార్, ఎంత బిజీ స్కెడ్యూల్ అంటే టైం ఉండదు. ఒక్కరోజు సండే సెలవు దొరికితే మామూలుగా మనం రిలాక్స్ అవుతాం. బట్ ఆవిడ మీటింగ్ సాటర్డే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ సండే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మండే కొట్టుకుంటా ఏకుందాం లేసి డ్యూటీకి రావాలి. ఎంత కష్టపడుతున్నారంటే నాకు ఒక్కోసారి ఇలా కష్టపడితే నాకు తెలిసి 5 years లో 10 lakhs తీసుకుంటా. ఆ మేడం గారి లాగా కనుక డెడికేషన్ చూపిస్తే, వాస్తవంగా డెడికేషన్ ఇప్పుడు లేదు, ఏదో నెట్టుకొని పోతున్నా కానీ ఆవిడంత డెడికేషన్ అయితే నాకు లేదు. చాలా మంచి గుణాలు, విలువలు గలవాళ్ళు. నేను మా టీంలోకి వచ్చిన చాలా గొప్ప లీడర్స్, ఆనంద్ సార్ కానీ, లేకపోతే రవి సారు, ఈ మన మేడం గారు, వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా, చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే మనిషిని రెస్పెక్ట్ ఇచ్చే విధానం కావచ్చు, ఒక్క పొరపాటు వాళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేసినా కానీ సహించరు. ఆ విలువలు అంటారు కదా, ఆ విలువలు 100% ఉన్నాయి. భగవంతుడు మాకు పంపించడం ఏంటంటే మేము వాళ్ళకి ఏది ఇవ్వడానికి కాదు సార్, టు బి ఫ్రాంక్, మేము నేర్చుకోవడానికి పంపించినట్టుంది. చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు మా టీంలో, అది నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిత మేడం. వాణి మేడం డౌన్ లైనరు. అనిత మేడం. అనిత మేడం ఏంది మీట్లో తీయండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, మీరు వచ్చారా? పర్లేదు, ఎవరైనా. మేడం ఏంటి? పర్లేదు. సార్ వెళ్ళిపోయారా? సార్ వెళ్ళిపోయారు సార్. ఓకే. ఏంటి మీకు, ఏంటి వెస్టేజ్ లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, మీకు నచ్చింది ఏంటి చెప్పాలి. ఓకే సార్. మీ బ్యాక్గ్రౌండ్, మీరేం చేస్తుంటారు? మాది ఫ్యాన్సీ స్టోర్. అంటే మేము కూడా దీంట్లో 10 మందికి హెల్ప్ చేయగలం అనేదో మేము దిగాం సార్ దీంట్లోకి. మీకు ఆల్రెడీ ఫ్యాన్సీ స్టోర్ ఉంది? ఓకే. మాకు ఫ్యాన్సీ స్టోర్ ఉంది. 1-2 lakh అమ్ముతాం సార్ మేము రోజు షాప్ లో. కానీ ఏంటంటే ఇప్పుడు వాడే వాటిలో అన్నిట్లో కెమికల్స్ ఉన్నాయి, అందరూ ఇబ్బందులు పడుతున్నారు అన్న ఇదిలో మేము దీంట్లో దిగాం సార్. 10 మందికి హెల్ప్ చేయగలం అని దాంతో దిగాము. దాంతోనే మేము చేస్తున్నాం సార్. ఓకే, మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనేది మీకు బాగా నచ్చింది? డబ్బుకైతే ఇబ్బంది మాకేం ఇవ్వలేదు సార్. కానీ ఏంటంటే డబ్బుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆరోగ్యపరంగా, మెయిన్ ఆరోగ్యం కోసమే సార్ మేము దిగింది. ఓకే. మీ ఈ మధ్య అదృష్టం మేము చెప్పండి. అంటే ఈ మధ్య మేము సప్లిమెంట్లు ఎక్కువ ఇస్తున్నాం సార్. అంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరంగా, అందుకని ఎక్కువ శాతం ప్రోటీన్ పౌడర్లు, CMD డ్రాప్స్, క్యాప్సూల్స్, ఈ సప్లిమెంట్లు కొంచెం మాకు తెలిసిన వరకు తెలుసుకొని వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఓకే. MSR గారు పాపం మీ వారి యొక్క డెడికేషన్ చూసి MSR గారిని అడగడం తోటి ఆయన మీ ఇంటికి రాజమండ్రి రావడానికి ఒప్పుకున్నాడు మేడం. అది చాలా అదృష్టం. దాన్ని మనం కొంచెం సీరియస్ గా తీసుకొని బాగా వర్క్ చేయండి. ఓకేనా? బాగా వర్క్ చేస్తున్నాం సార్. మాకు కనీసం ఒక 200-150 మంది అన్న టీం చేసి రెడీ చేస్తున్నాం సార్. అది 200-150 మంది DSP బట్టరు కదా మేడం? చాలా బెటర్ సార్. మా టీం ఉన్నది నాకు 50 మందే సార్. కానీ నేను బెటర్ కాదు మేడం, బట్టరు కదా DSP అంటున్నా. DFCDలోనా? అంతమంది బట్టరు కదా, మీరు అంతమంది రెడీ చేస్తారు. అంతమంది రెడీ చేయండి సార్. మరి ఎంతమంది కూర్చుంటారు అనేది ఫస్ట్ మీటింగ్ కదా సార్, మాకు తెలియదుగా. మరి పాయింట్ ఏంటంటే ఇప్పుడు 100 మందిని పిలిచి వాళ్ళందరూ వచ్చారనుకోండి, మీ ఇన్విటేషన్ కాదని లేక ఏడ కూర్చోబెట్టాలి. మనమేమో DLCB మాట్లాడమని ఉంటారు, ఎట్లా కుదిరిద్ది? అది ఒకసారి కన్సిడర్ చేయండి. ఓకేనా? ఓకే సార్. రాత్రికి సాయంత్రం లోపు కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ హాల్ మార్చటమా ఏదైనా ప్లాన్ చేయండి. అంతమంది ఒకసారి అయితే ఇబ్బంది అయింది కదా. సరే సార్, మధ్యాహ్నం కన్ఫర్మ్ చేసి ఏ సంగతి మార్చడం ఏదో అంటే మార్చడం ఏమీ లేదు సార్, దాంట్లోనే పెడతాము. అంటే అది 10 మంది పెట్టేయాలి సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి
లక్ష్మి మేడం ఫ్రమ్ ఉన్నవ. లక్ష్మి మేడం ఫ్రమ్ ఉన్నవ ఉన్నారా? లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం మీ పరిస్థితి ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సార్ అవును మేడం. ఏం చేస్తుంటారు? వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు? మీకు ఏమి నచ్చింది? మేము పొలం పని చేస్తాం సార్. నేను టైలరింగ్ చేస్తాను, బయట పనులకు కూడా వెళ్తాను. మా వారు కూడా వ్యవసాయం చేస్తారు సార్. నేను మీటింగ్ విన్నప్పుడు నేను మనీ కోసమే వచ్చాను సార్ దీంట్లోకి. తర్వాత ప్రొడక్ట్ మా వారు అసలుకి ఏ ప్రొడక్ట్ ని ఇంట్లోకి అలౌ చేయడు, నమ్మడు కూడా, వాడడు కూడా. ఫస్ట్ స్టార్టింగ్ లోనే నేను కాల్షియం, అలోవేరా అవి తీసుకురాగానే కాల్షియం అప్పటి నుంచి స్టార్ట్ చేశారు తను. తనకి కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గినాయి అంటున్నారు సార్. కాల్షియం వాడాక. ఓకే ఓకే. ఓన్లీ కాల్షియం ఒకటే. కుకింగ్ ఆయిల్ మాత్రం నేను స్టార్ట్ చేసిన కాంచి అసలు వేరే ఆయిలే మారలేదు సార్. ఓకే ఓకే. అది వాడారు. రీసెంట్ గా ఇప్పుడు గ్లూకో హెల్త్ తెప్పించుకున్నారు సార్. బాగుంది అంటున్నారు సార్ అది కూడా. ఓకే. తను మోకాళ్ళ వాడు నొప్పి వాళ్ళ షుగర్ కా? నాన్న కాదు సార్, మోకాళ్ళ నొప్పులే సార్. తనకేమీ హెల్త్ ఇష్యూస్ లేవు సార్. ఓకే ఓకే. హెల్దీగానే ఉంటారు. వాళ్ళ నాన్నగారికి రీసెంట్ గా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తుంటే వద్దు నేను వాడుకుంటున్నాను బాగున్నాయి అని నిన్ననే తెప్పించారు సార్ తనకు కూడా. ఓకే ఓకే. మాకు ప్రొడక్ట్ అయితే ఫస్ట్ లో అయితే నేను మామూలుగా ఇంట్లోకి తెచ్చుకున్నా, వాడుకున్నా. ప్రతి ప్రొడక్ట్ బాగుంది సార్. మాకు బాగా నచ్చింది. పిల్లలకు కానీ మాకు కానీ. నేను సప్లిమెంట్ వాడుకుంటున్నాను సార్. నాకు బాగుంది. నేను ఇచ్చిన వాళ్ళ రిజల్ట్ కూడా బాగుంది సార్. ఓకే. ఒకటి రెండు చెప్పండి ఏదైనా రిజల్ట్ వచ్చినాయి. నేను మామూలుగా పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కొంచెం ఆలోచించి ఇవ్వండి అని చెప్పారు నాకు పక్కన స్నేహితులు. నేను మామూలుగా వదిన గారికి 2 నెలలు అవుతుంది తను పెద్ద ఆపరేషన్ చేయించుకొని. తనకి ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను సార్. ఒక్కటే కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్. మంత్ లోనే నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో. నేను వెయిట్ కూడా తగ్గాను. చాలా మంది బాగున్నావు అంటున్నారు అన్నారు సార్. అది ఫ్లాక్స్ ఆయిల్ తన ద్వారా నాకు ఒక 5-6 బాగా ఉంది అని వాళ్ళు కూడా వాడుకుంటున్నారు సార్. ఇంకొక రిజల్ట్ ఏంటంటే 104లో అరుణ గారు ఉన్నారు సార్. నాకు తన సిస్టర్కి ల్యాబ్ లో పని చేస్తుంది. తనకి కాదంట సార్. అసలుకి నైట్ 12 నిద్రపోదంట. నిద్ర రాదంట సార్. ఉదయం పూటం కూడా 9కి అట్లా లెగుస్తుందట. అలా తక్కువగా ఉంది. మా చెల్లెలకి ఏమన్నా ఉన్నాయా దీంట్లో అంటే నేను కుకింగ్ ఆయిల్, ఐరన్ ఫోలిక్ ఇచ్చాను సార్. స్టార్ట్ చేసేటప్పుడే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నా. 7 ఉంది సార్ తనకి స్టార్టింగ్ లో. రోజు మార్చి రోజు గుర్తున్నప్పుడు అట్ట వేసుకున్నా కూడా 28 రోజులకి 11.5 అయింది సార్. వండర్ఫుల్. వాడక ముందు ఎంత ఉండింది? 6.7 సార్. 6.7. 25 days లో ఇంత అయింది సార్. ఏమేమి ఇచ్చారు? ఐరన్ ఫోలిక్ ఒకటి, ఆయిల్, కుకింగ్ ఆయిల్స్ సార్. ఈ రెండింటికే? అవును సార్. తను ఇంకేం తీసుకోలేదు, అవి 2 తీసుకుంది. ఓకే ఓకే మేడం. ఓకే. మీకు చెప్పండి. తనకు రిజల్ట్ వచ్చినాక అరుణ గారు కూడా ఐరన్ ఫోలిక్ మీద కొంచెం నమ్మకంగా తను వాడుకున్నారు. తన రిజల్ట్ కూడా ఎక్సలెంట్ సార్. ఓకే ఓకే ఓకే. మీకు బాగా నచ్చింది ఏంటి వెస్టేజ్ లో? ఎందుకు స్టిక్ అయిపోయారు? 3 జనరేషన్ ఇన్కమ్ బాగుంది సార్. అసలుకి అది మాత్రం నాకు ఫస్ట్ డే బాగా కనెక్ట్ అయ్యాను సార్. పిల్లలకి రేపు రోజు ఇవాళ ఎవరు ముందో ఎవరు వెనక ఎవరికి తెలియదు. పిల్లలకంటూ ఒకటి నేను ఇచ్చినట్టుంటాను. ఆస్తులు అయితే ఏమీ లేవు. కనెక్ట్ అయ్యాను సార్. గోల్ మేడం, గోల్ ఏం పెట్టుకున్నారు డిసెంబర్ కి? డిసెంబర్ కి 50,000 పెట్టుకున్నాను. డిసెంబర్ కి 50,000 పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఎస్ సార్. ఖచ్చితంగా మేడం మీరు త్వరగా సక్సెస్ అవ్వాలి.
ఓకేనా? మేము మా సపోర్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రియాంక మేడం, లాస్ట్ వన్. ప్రియాంక మేడం ఫ్రమ్ కందుకూరు. ప్రియాంక మేడం, ప్రియాంక మేడం ఫ్రమ్ కందుకూరు, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. లేరా మేడం? ఇందాక చెప్తున్నారు. ఓకే, సో మేడం గారు లేనట్టున్నారు. కన్క్లూడ్ చేద్దాం. యా, దట్స్ ఇట్ సార్. రేపు ఏదైనా కొత్త టాపిక్, యాక్చువల్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం. ఒకటే బోరింగ్ గా ఉంటది కాబట్టి రేపు ఏదైనా కొత్త టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. మర్చిపోబాకండి, రేపు 29 ఎంఎస్ఆర్ గారు. కొత్త వాళ్ళకి ఇది ఒక పండగ. ఎందుకంటే నెలకు 48 లక్షలు తీసుకునే వ్యక్తి గుంటూరుకు వస్తున్నాడు. జస్ట్ గంటన్నర, సాయంత్రానికల్లా మనం ఇంటికాడ ఉంటాం. 100% అటెండ్ అవ్వాలి. ఓకేనా? దానికి లీడర్స్ ఆనంద్ సార్ టికెట్స్ బుక్ కాలేదనుకుంటా ఇంకా. రవి సార్ బుకింగ్ ఫీల్డ్ లేట్ అయింది సార్. టుడే కంపల్సరీగా చేస్తాం సార్. 29 కదా? 29 సార్. రవి సార్, రవి సార్ అండ్ ఈ రోజు ఈవినింగ్ కల్లా చేస్తాం సార్. అదే చెప్పున్నారు సారు. నిన్న సాయంత్రం ఫోన్ చేస్తున్నారు. టికెట్స్ ఒకసారి ప్రసాద్ సార్ మీరు అయిపోయింది కదా? ఓకే. సో ఓకే సార్, ఆనంద్ సార్ క్లోజ్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్.